ఎపిసోడ్ నెంబర్ 88 హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారాను వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమాన్ని జరిపించుకునే కృపను ధన్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభును స్తుతిస్తూ, అలాగే ఈ రోజు కార్యక్రమంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రతి వారం లాగానే ఈ వారం కూడా సజావుగా ఈ కార్యక్రమం అంతా జరిగించుకోవడానికి, అలాగే ప్రశ్నలు అడగాలని జాయిన్ అయ్యేటువంటి పార్టిసిపెంట్స్ కానీ వారు చక్కగా త్వరగా జాయిన్ అయ్యి మంచి ప్రశ్నలు అడగగలగటానికి, వాక్యానుసారమైన జవాబులు పొందుకోగలగటానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని తర్వాత యూట్యూబ్ ద్వారా వీక్షించే వీక్షకులందరూ కూడా దీని ద్వారా క్షేమాభివృద్ధి పొందుకోగలిగేలాగా ఈరోజు ఈ కార్యక్రమం అంతా అంతట్లో దేవుని సహాయం కొరకు మనము వేడుకుంటూ చిన్న ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. మహోన్నత దయగల తండ్రి, కృపగల ప్రభువా, మరొక మంగళవారము ఈ రీతిన మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా మీరే కృప చూపించమని సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ప్రశ్నలు అడగాలని సిద్ధపడుతూ ఉన్నారో వారందరూ త్వరగా జాయిన్ అవ్వగలటానికి, వారి ప్రశ్నలను సూటిగా వీక్షకులందరికీ ప్రభా మరి ప్రయోజనార్థకంగా ఉండే విధంగా మంచి ప్రశ్నలు అడగగలగటానికి, లేఖనానుసారమైన జవాబులు పొందుకోగలటానికి మీరే కృప చూపించమని, ముఖ్యంగా బీబు గారిని మీ వాక్యం చేత మీ ఆత్మ చేత నింపి మీ మహిమార్థమే మీరు వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. బీబు గారిని అలాగే మమ్మల్ని అందరినీ కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటాం. తర్వాత ఈ రికార్డింగ్ని యూట్యూబ్ ద్వారా వినే వీక్షకులందరికీ కూడా ఈ కార్యక్రమం ప్రయోజనకరంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బీబు గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు ఒకవేళ మీరు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే లైవ్లో పక్కనే లైవ్ చాట్ ఉంటుంది కాబట్టి ఆ లైవ్ చాట్లో మీ ప్రశ్నను టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. మధ్య మధ్యలో మేము లైవ్ చాట్కి సంబంధించిన లైవ్ చాట్లో నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ జూమ్లో జాయిన్ అయ్యి నేరుగా బీబు గారిని మీ ప్రశ్న అడగాలనుకుంటే కనుక అదే లైవ్ చాట్లో జూమ్కి సంబంధించిన యూజర్ ఐడి, పాస్కోడ్, లింక్ మేము పిన్ చేసి ఉంచడం జరిగింది. సో ఆ లింక్ ద్వారా మీరు జూమ్లో జాయిన్ అయ్యి బీబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. మాకు అసలు లైవ్ చాటే కనిపించట్లేదండి అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు ముందుగా యూట్యూబ్ సర్చ్ బాక్స్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే అప్పుడు మీకు లైవ్ చాట్కి యాక్సెస్ వస్తుంది. లైవ్ చాట్లో మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు, లేదా అందులోనే మేము పిన్ చేసి ఉంచిన జూమ్ లింక్ ద్వారా జూమ్లో జాయిన్ అయ్యి నేరుగా బీబీ గారిని మీ ప్రశ్న అడగచ్చు. అలాగే ప్రశ్న అడిగేవారు మీ ప్రశ్న సూటిగా క్లుప్తంగా అడిగే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే బీబీ గారు అడిగి తెలుసుకుంటారు. అదే అంశానికి సంబంధించిన ప్రశ్న అయితే మరొక ఫాలో అప్ క్వశ్చన్ అడగడానికి మీకు అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించినదే చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని గమనించండి. అలాగే ఒక యూజర్ ఐడి నుంచి ఒక ప్రశ్న, ఒక జూమ్ పార్టిసిపెంట్కి ఒక ప్రశ్న మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అండ్ లైవ్ చాట్లో ఏ క్రమంలో అయితే ప్రశ్నలు పోస్ట్ చేస్తూ ఉంటారో, జూమ్లో ఏ క్రమంలో అయితే పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారో అదే క్రమంలో మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది, లేదా మీ ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. కనుక మీ వంతు వచ్చేంత వరకు వేచి ఉండాలని మనవి. అండ్ జూమ్ పార్టిసిపెంట్స్కి ముఖ్యంగా చేసే మనవి ఏంటంటే, మీరు ప్రశ్న అడగడము బీబు గారు జవాబు చెప్పడము పూర్తి అయిపోయినట్లయితే మీరు జూమ్ నుంచి లీవ్ అయ్యి యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మనవి. జూమ్లో ఉన్నారు అని అంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము భావిస్తాం కనుక దయచేసి ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ రీతిలో మాకు సహకరించాలని మనవి చేస్తూ ఈరోజు క్రైస్తవ స్పందన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ముందుగా రాము అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ఈ రోజుల్లో ప్రవచనాలు ఉన్నాయా అనేది ప్రశ్న బీబు గారు. ఈ రోజుల్లో ప్రవచనాలు ఉన్నాయా అన్న ప్రశ్నకి ప్రవచనం అనే పదంలో ఉన్నటువంటి రెండు అర్థాలని మనము వాటికి ఉన్నటువంటి వ్యత్యాసాలతో అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే ప్రవచనం అనేది ఒకే భావంలో లేఖనం అంతట్లో వాడబడలేదు. ప్రవచనం అనేటటువంటి మాట దేవుని నుండి నేరుగా పొందుకునేటటువంటి ప్రత్యక్షతలు, దర్శనాల ద్వారా కావచ్చు, కళల ద్వారా దేవుడే నేరుగా కనిపించి మాట్లాడేటటువంటి సందర్భాలు, దేవుడు కొత్తగా ఏదైనా బయలుపరిచేటటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రవచనం అనే, అంటే అవన్నింటినీ తెలియపరచడాన్ని ప్రవచనం అని అన్నారు.
బైబిల్. అయితే ఆ ప్రైమరీ మీనింగ్తో పాటుగా ఒక సెకండరీ మీనింగ్ కూడా ఉంది ప్రవచనానికి. గ్రీక్లో వాడబడినటువంటి ప్రవచనానికి ఉన్నటువంటి మూల పదానికి సమయానికి ముందు ప్రకటించడం, అంటే జరగబోయేటటువంటి సంగతుల గురించి ముందే తెలియజేయడం అన్నటువంటి భావంతో పాటుగా మనుషుల ముందు నిలబడి ప్రకటించడం, మాట్లాడటం అన్నటువంటి భావం కూడా ఉంది. అంటే ఆల్రెడీ దేవుడు ప్రకటించినటువంటి ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకొని మాట్లాడడం, వాటినే వివరించడం అనే భావంలో కూడా ప్రవచనం అనేటటువంటి మాట చాలా స్పష్టంగా లేఖనాల్లో వాడబడినట్టుగా మనం చూస్తాం. సో ఈ మొదటి భావంలో అంటే కొత్త ప్రత్యక్షతలు దేవుడు ఇవ్వడం, దర్శనాల ద్వారా కావచ్చు, కళల ద్వారా కావచ్చు, దేవుడు కొత్త ప్రత్యక్షతలు ఇవ్వడం అన్నటువంటి భావంలో ప్రవచనాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రత్యక్షపరచాలని ఉద్దేశించినటువంటి ఆయన సంపూర్ణ బయలుపాటును 66 పుస్తకాల రూపంలో మనకు అందుబాటులో ఉంచాడు. దీంతో పాటు దేవుని యొక్క ఆయన ఉద్దేశించినటువంటి సందేశం ఆయన సంఘానికి సంపూర్ణంగా అందజేయబడిందని, ఆ తర్వాత ఇంకేమీ కలపబడదని, దర్శనము ప్రవచనాలు ముద్రించబడతాయి అన్నటువంటి మాటలు చాలా స్పష్టంగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి లేఖనాల ప్రామాణీకరణ సంపూర్ణం అయిన తర్వాత మళ్ళీ దేవుడు కొత్తగా ఏదైనా ప్రత్యక్షపరుస్తాడు అని చెప్పడానికి లేఖనాల్లో ఏం ఆధారం లేదు. ఈ భావంలో ప్రవచనం అనేది ఈరోజు లేదు. ఎవరైనా దేవుడు నాతో దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు అని చెప్తే మనం దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలని ప్రకటించడం ప్రవచనం అన్నటువంటి భావంలో ఒకవేళ ఆ పదాన్ని తీసుకుంటే కనుక అది ఆ పరిచర్య యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు కూడా కొనసాగేటటువంటి పరిచర్య, కాబట్టి ఆ భావంలో ప్రవచనాలు ఉన్నాయి. తర్వాత జూమ్లో బి మనోజ్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. ఓకే సార్, నేను యాక్చువల్గా కర్నూలు డిస్టిక్ ఆదోని సార్. మీ పేరు బ్రదర్? కిరణ్. ఓకే సార్, ఓకే థ్యాంక్. యాక్చువల్గా నేను బీడీ స్టూడెంట్ సార్, బైబిల్ కాలేజ్ స్టూడెంట్ని. ఓకే. నేను ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఏ బైబిల్ కాలేజ్ అండి? హైదరాబాద్లో శంషాబాద్లో ఎంబీసీబీసీ కాలేజ్. ఎంబీసీబీసీ అని శంషాబాద్లో ఒకటి ఉంటుంది సార్. ఓకే. కాలేజ్లో చదువుతున్నాను. ఎంబీ అంటే అది మెననైట్ బ్రదరన్ వాళ్ళకి సంబంధించింది. మెననైట్ బ్రదరన్ చర్చ్ సార్. ఓకే ఓకే, రైట్ రైట్. దానికి సంబంధించింది. నేను చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ అంటే పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు బైబిల్లో వచ్చేసి రక్షణ పొందుకుంటే పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరిస్తుంది, దేవుడు కుమ్మరిస్తాడు అని ఉంది. ఓకే. ఆత్మ గురించి నాకు పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. అంటే ఆత్మ మనలో ఎప్పుడు పనిచేస్తుంది, మరియు ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేటువంటిది నా ప్రశ్న. అన్ని సమయాల్లో పనిచేస్తుందా, ప్రతి చోట పనిచేస్తుందా, లేక ఆయా సమయాల్లో మాత్రమే పనిచేస్తుందా అన్నటువంటివి నాకున్న డౌట్లు సార్ చాలా వరకు. ఈ యొక్క డౌట్లు మీరు క్లారిఫై చేస్తారని. దాదాపుగా మీరు ఒక 6-7 ప్రశ్నలు అడిగారు. అందులో వాస్తవానికి ఒక పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్నే అవకాశము. సరే, చాలా క్లుప్తంగా వాటిని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు బిబు గారు. సార్ ఇంకొక క్వశ్చన్ సార్ ప్లీజ్. ఉన్న ప్రశ్నలు ఆన్సర్ చేయడానికి టైం చాలా పడుతుంది. కొద్దిగా ఇదొక్కటి నేను చాలా రోజులు ట్రై చేశాను, ఈ రోజు కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఇది ముఖ్యమైన సార్, ఆత్మ మనల్ని పాపం చేయకుండా ఆపుతుందా అనేటువంటిది ఒక ప్రశ్న సార్. ప్లీజ్, ఇది నాకు చాలా ఉపయోగకరం సార్, అందుకనే అడుగుతున్నా, ఏమనుకోవద్దండి. వస్తాను అని తెలియదు సార్, అందుకనే. సరే, అదే యాక్చువల్లీ ఇది ప్రతి వారం మీకు ఈ అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు ఇంకా ఫర్దర్ గా కూడా మాతో టచ్ లో ఉండొచ్చు. అంతేకాకుండా ఈ రోజు జాయిన్ అయినటువంటి పార్టిసిపెంట్స్ కి కేటాయించబడిన టైం అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఒకవేళ అవకాశం ఉంటే మీకు మళ్ళీ సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే. సో మీరు అడిగినటువంటి ప్రశ్నలకి మొదటిగా మీరు సరిగానే లేఖనాల్లో నుండి గుర్తించిన విధంగా రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన పైన కుమరించబడతాడు. పరిశుద్ధాత్మ మన అంతరంగంలో నివసించడం అనేది రక్షణతో పాటే ప్రారంభమయ్యేటటువంటి విషయం. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో సమాధాన పరచబడతామో అప్పుడే మనము విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాము అన్నటువంటి మాట వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఆయన దేవుని ఆలయం
మనం అయ్యే విధంగా మనలో నివసిస్తాడు అన్నది లేఖనం మనకు బోధించేటటువంటి సత్యం. సో అయితే ప్రస్తుతం పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ఆయన ఎప్పుడు పని చేస్తాడు, ఎలా పని చేస్తాడు అన్నటువంటి ప్రశ్నలకు కూడా మనకు సమాధానం లభిస్తుంది. అయితే పరిశుద్ధాత్మ మన అంతరంగంలోనికి వచ్చి మనల్ని ఒక రోబోటిక్ కంట్రోల్ చేసే ఒక ప్రక్రియ మనలో ప్రారంభిస్తాడు అని ఒకవేళ మీరు అనుకుంటే అది సరైన ఆలోచన విధానం కాదు. పరిశుద్ధాత్మ మన అంతరంగంలోకి వచ్చి మనలో నివసించడముతో పాటుగా ఆయన మనలో నూతన స్వభావాన్ని కలగజేశాడు. తర్వాత పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను అదే ఒక నూతన స్వభావాన్ని మీలో కలిగించడం ద్వారాను ఆయన మిమ్మల్ని రక్షించాడు అన్నటువంటి మాట చెప్పబడింది. సో ఈ నూతన స్వభావానికి ఉన్నటువంటి పని ఏంటి అని అంటే అది మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావంతో పోరాడుతూ దాన్ని అణిచివేసేటటువంటి, అంటే దాని కోరికల్ని, శోధనకి లొంగేటటువంటి దాని ప్రవృత్తిని ఎదిరించేటటువంటి ఒక ప్రక్రియను మనలో కొనసాగిస్తుంది అనమాట ఈ నూతన స్వభావం అనేది. అది పరిశుద్ధాత్మ మన అంతరంగంలో ప్రారంభించినటువంటి కార్యం. సో ఈ ప్రక్రియ ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరిచేటటువంటి కార్యం చేస్తాడు. సో పాపాన్ని ఎదిరించడము, జయించడము అన్నది మీరు చివరి అడిగినటువంటి ప్రశ్న అదే కదా. పాపాన్ని మనం పాపం చేయకుండా ఆయన ఆపుతాడా అంటే, నేను పాపం చేయబోతా ఉంటే ఆయన వచ్చి నా చేయి పట్టేసుకొని ఇంక పాపం చేయొద్దు అని చెప్పి అట్లా ఆపుతాడు అని ఒకవేళ మనం అనుకుంటే అది జరగని పని అనేది మనకు తెలుసు. కానీ పాపం పైన పోరాడేటటువంటి మన బాధ్యత ఏదైతే ఉందో అది నిర్వర్తించడంలో మనకు సహాయకుడిగా ఉంటాడు. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మీరు అడిగారు. అందుకే ఆత్మ పూర్ణులై ఉండుడి అన్నటువంటి హెచ్చరిక పదే పదే మనం లేఖనాల్లో చూస్తాం. అంటే ఎఫెసీ పత్రికలో ఒకసారి చాలా ప్రస్ఫుటంగా అది చెప్పబడింది. అదే భావంలో ఇంకా చాలా సందర్భాల్లో లేఖనాలు మనకు హెచ్చరికలు చేయడం మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఆత్మ పూర్ణులై ఉండడము అని అంటే పూర్తిగా ఆత్మ నియంత్రణకు మనల్ని మనం అప్పగించుకోవడం అన్నటువంటి భావంలో అది కూడా మన బాధ్యతగా చెప్పబడినటువంటి మాట. సో ఆత్మ పూర్ణులై ఉండడం అంటే మళ్ళీ పరిశుద్ధాత్మను పొందడం కాదు. పరిశుద్ధాత్మ మన అంతరంగంలోనే ఉన్నాడు. కానీ ఆయన నియంత్రణకు మనల్ని మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడు ఆయన మనల్ని మన అంతరంగంలో పరిశుద్ధపరిచేటటువంటి ఆ ప్రక్రియను కొనసాగించడానికి మనం సహకరించిన వాళ్ళం అవుతాం, మన బాధ్యతని నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. సో ఈ మన బాధ్యత కోణం నుండి కూడా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏదో ఆటోమేటిక్గా మనం ఏదో చేసేలాగా మనల్ని అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక రోబోటిక్ కంట్రోల్ మన పైన ఎక్సర్సైజ్ చేస్తాడు అని అనుకోవడానికి వీల్లేదు. మనం చేయాల్సినటువంటి బాధ్యతని అది ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును మీలో కార్యం చేసేది ఆయనే అన్నటువంటి మాట ఏదైతే ఉందో అలా దేవుని ఆజ్ఞలకు లోబడేటటువంటి కోరిక మనలో కలగజేస్తాడు. దేవుని ఆజ్ఞలకే లోబడాలి. అలా చేయనప్పుడు మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాము, తర్వాత దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాము. కాబట్టి అలాంటిది చేయకూడదు. ఒకవేళ అలాంటిది చేసినప్పుడు మళ్ళీ మనము ఆయనతో సమాధాన పడే విధంగా మళ్ళీ మనం మారుమనసు పొందాలి. అంటే మారుమనసు పొందాలి అని అన్నప్పుడు అది రక్షణానుభవం గురించి అని అనుకుంటారు చాలా మంది. కానీ మన క్రైస్తవ జీవితం అంతట్లో కూడా కొనసాగేటటువంటి ఒక ప్రక్రియ మారుమనసు అనేది. సో మళ్ళీ మనం మారుమనసు పొందాలి, రిపెంట్ అవ్వాలి, మళ్ళీ మనము ఆయనతో సమాధాన పడాలి అన్నటువంటి ఈ కన్విక్షన్స్ అవన్నీ కూడా మన అంతరంగంలో క్రియేట్ చేసేది పరిశుద్ధాత్మ అనమాట. సో పరిశుద్ధపరచబడేటటువంటి ప్రక్రియలో మనం ఎంత మేరకు మనల్ని మనము పరిశుద్ధాత్మకు సమర్పించుకుంటూ ఉంటామో అంత మేరకు ఆయన మనలో కార్యం చేస్తూ ఉంటాడు. అది మన బాధ్యతగా చెప్పబడింది. కాబట్టి అంటే ఇప్పుడు నేను విఫలమైనప్పుడు ఇది పరిశుద్ధాత్మ వైఫల్యంగా మనం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా అలా ఉండదు. సో వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్. అంటే మిగతా విషయాల్లో మనం ఎలాగైతే దేవుని అధికారాన్ని, మానవ బాధ్యతని సమన్వయపరిచి అర్థం చేసుకుంటాం అట్లాగే పరిశుద్ధాత్మ మనల్లో చేసేటటువంటి కార్యాన్ని కూడా బ్యాలెన్స్డ్ గానే అర్థం చేసుకోవాల్సింది. ఓకే. సో మనోజ్ గారు, అయితే ఇది చాలా పెద్ద ప్రశ్న కాబట్టి ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వేరే కోణాలు కూడా ఇందులో ఉండొచ్చు. స్పెసిఫిక్గా మీరు అడిగితే మళ్ళీ ఫర్దర్గా క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము. కానీ మీరు సంపూర్ణంగా ఈ అంశాన్ని గురించి స్టడీ చేయాలనుకుంటున్నారు అన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి చాలా మెటీరియల్ అందుబాటులో ఉంది బ్రదర్. సో మీరు అంటే పరిశుద్ధపరచబడటను గురించిన సిద్ధాంతం అని ఒక పుస్తకం ఉంది హితబోధ.com వెబ్సైట్లో. ఆ లింక్ మీకు ఇప్పుడు జూమ్లోనే ఆ లింక్ పెట్టడం జరుగుతుంది. సో మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. అంటే చాలా వరకు పరిశుద్ధాత్మ మనలో పరిశుద్ధపరచబడే కార్యాన్ని ఎలా జరిగిస్తాడు అన్నటువంటి వివరణ చాలా సిస్టమేటిక్గా డాక్టరినల్గా అందులో చెప్పడం జరిగింది. సో మీరు అది చదివితే ఇంకెక్కువగా మీకు ఈ విషయంలో అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఎంవిపి రాజు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. బ్రదర్ వందనాలండి. వందనాలు. నా పేరు రాజు అండి. నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను.
ఎస్ ఎస్ బ్రదర్ రాజు. అదే మత్తయి సువార్త 22వ అధ్యాయంలోనండి సద్దూకయ్యులు వచ్చి యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నప్పుడు, ఉమ్, అదే పునరుత్థానంలో ఎవరు ఎవరికి భారీగా ఉంటారు అనే ప్రశ్నిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఉమ్, ఆ పొదను గురించిన భాగం గురించి మాట్లాడుతూ, అది మీరు చదవలేదా? ఉమ్, ఆ, అది నేను అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని అంటారు కదండి. అవును. దానికి దీనికి సంబంధం ఏంటి? ఓకే. అంటే అలాగే అలాగేనండి ఆ, దాంట్లోనే ఆ, నేను సజీవులకే దేవుడిని కానీ మృతులకి దేవుని కాదు అంటారు కదా. మృతులు అయిపోయిన తర్వాత దేవుని ఎస్ అవసరం లేదా అన్నట్టుగా దానికి అదే యాక్చువల్లీ నాకు కనెక్షన్ కనెక్షన్ అక్కడే ఉంది. ఆయన సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాదు అన్న దగ్గరే కనెక్షన్ చాలా క్లియర్ గా కనబడుతుంది. అంటే సద్దుకైల సిద్ధాంతం ఏంటో మనం అర్థం చేసుకుంటే ప్రభు ఎందుకు ఆ మాట చెప్పాడో మనకు అర్థమవుతుంది. సద్దుకైలు ఏం నమ్మారు అని అంటే, ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత, ఒకసారి ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ, మరణానంతర జీవితం అనేది ఇంకొకటి లేదు. అక్కడతో మనిషి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. తర్వాత పునరుద్ధానం ఉండదు. పునరుద్ధానం లేదు అని అంటే మనిషి ఇక్కడ చనిపోయినప్పుడు ఇంకా అంతటితో అయిపోయింది, అంతా కూడా అయిపోయింది. ఇంకా అతని ఆత్మ అనేది ఏమి ఉండదు. ఆత్మను నమ్మేవాళ్ళు కాదు, పునరుద్ధానాన్ని నమ్మేవాళ్ళు కాదు, దేవదూతల్ని నమ్మేవాళ్ళు కాదు సద్దుకైలు. కాబట్టి వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం కోణం నుండి ఆ ప్రశ్న అడుగుతున్నారనమాట. అంటే వాస్తవానికి యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మాడు. అలాగే సద్దుకైలతో విభేదిస్తున్నటువంటి పరిసయ్యులు కూడా పునరుద్ధానాన్ని నమ్మారు. కాబట్టి వారికి వ్యతిరేకంగా సటారికల్ గా తయారు చేసినటువంటి ఒక కథ అనమాట, పునరుద్ధానంలో ఈవిడ ఎవరికి భారీగా ఉంటది అన్నటువంటి ఆ సందర్భం. ఉమ్, ఓకే, సో దానికి జవాబుగా యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను అబ్రహాం దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడని మోషేకి కనబడి చెప్తున్నాడు. ఎప్పుడు? అబ్రహాము, ఇసాకు, యాకోబు ఎప్పుడో చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ దేవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నాడు? చనిపోయిన వాళ్ళకి ఆయన దేవుడా, మృతులకు దేవుడా, సజీవులకు దేవుడా? ఆయన సజీవులకు దేవుడు అయితేనే కదా ఏదైనా అర్థం ఉంటుంది. చనిపోయిన వాళ్ళకి ఆయన దేవుడు అయితే దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? సో ఉమ్, వాళ్ళకి తనను తను దేవుడిగా పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే, వాళ్ళు చనిపోయారు, అంతటితో వాళ్ళ ఆ, వాళ్ళ ఆమ్, అదేంటి, వాళ్ళ ఉనికి అంతటితో అయిపోయింది, ఇంకా ఉమ్, భవిష్యత్తు లేదు వాళ్ళకి అన్న భావం మనం తీసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇంకా ఆ, వాళ్ళని సజీవులుగానే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి, ఎందుకంటే మృతులను పునరుద్ధానులుగా లేపేటటువంటి వాడుగానే వాళ్ళకి నిత్యము నిబంధన దేవుడిగా ఉండే ఆ ఆ సంబంధాన్ని ఆయన గుర్తిస్తున్నాడు. కాబట్టి వాళ్ళ దేవుడిగా ఇంకా పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన సజీవులకే దేవుడు అని మీరు ఒప్పుకుంటే కనుక, ఈ చనిపోయినటువంటి వాళ్ళు అని మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో, అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడు అని, చరిత్ర అంతట్లో కూడా దేవుడు ఇశ్రాయేలునికి ప్రత్యక్షమైనప్పుడు చాలాసార్లు అలాగే పరిచయం చేసుకున్నాడు. వాళ్ళు చనిపోయిన వందల సంవత్సరాల తర్వాత కూడా. ఆ వాస్తవాన్ని మీరు ఒప్పుకోగలిగితే కనుక మృతుల పునరుద్ధానం ఉందని కూడా మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఉనికి వాళ్ళ మరణంతో అయిపోలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళని ఇంకా సజీవులుగానే దేవుడు లెక్కిస్తున్నాడు ఉమ్. అన్నటువంటి వాదన అనమాట. అండ్ దాన్ని సద్దుకైలు కేవలం ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్మేవారు కాబట్టి ధర్మశాస్త్రంలో నుంచే కోట్ చేసి చూపిస్తున్నాడు. ఎగ్జాక్ట్. రాజు గారు, మీకు మీ ప్రశ్న ఆన్సర్ చేయబడిందా బ్రదర్? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు. తర్వాత నవీన్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చండి. వందనాలు బిబు గారండి, వందలండి అందరికీ. నా పేరు నవీన్ కుమార్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. వందనాలు. ఆ, అంటే చాలా మంది సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు చూడొచ్చు, అందరూ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రవచనం చెప్పాడు. ప్రవచనం అంటే, గతంలో నేను నా కంట్రోల్లో లేను, పువ్వు పుష్పిస్తుంది, అలాగే జనరేట్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుంది, అలాగే కారు, ఈ మూడు గురించి చెప్పినప్పుడు అందులో 2 ఫెయిల్ అయిపోయినాయి. అయితే అక్కడ ఆ అతను చెప్తున్న ఆ స్టేజ్ మీదే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు. నేను చూసిన వీడియో ప్రకారం అయితే చెప్తున్నాను బ్రదర్. అయితే ఆ స్టేజ్ ముందున్న కొన్ని లక్షల మంది అయితే ఆ చెప్పినప్పుడు విన్నారు. కానీ ఎందుకు అతన్ని గుడ్డిగా ఇంకా అతన్నే అది ఫెయిల్ అయింది. అందరికీ ఇప్పుడు రాష్ట్రం అంతా తెలిసింది. ఇప్పుడు ఎవరు ఆపోజిట్ గా ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అందరికీ ప్రజలకి తెలిసింది. అయినా సరే ఆయన ఆ పాస్టర్ ప్రవీణ్ దగ్గరికి ఆయన చెప్పిన వాక్యం ఇది నిజమైందని చెప్పుకుంటూ ఎందుకు అంత లక్షల మంది వెళ్తున్నారు అనేది కొంచెం భ్రమలో ఉన్నారా, లేదంటే ఈయన చెప్తుంది నిజం అనుకుంటున్నారా, లేదంటే ఎందుకు ఆ ట్రాన్స్ లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది కొంచెం ప్రశ్న బ్రదర్. అందులోకి ఆ స్టేజ్ నుంచి ఒక విషయం అయితే మనం సూటిగా అంతమంది ఉన్నప్పుడు ఒక మాట అయితే చెప్పొచ్చు. అక్కడ చాలా మంది అన్యులు కూడా స్టేజ్ మీద అయితే ఉన్నట్టుగా నాకు కనిపించారు. ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన ద్వారా మనకి పాప విమోక్షణ ఉంది,
పరలోకం వెళ్ళడానికి మార్గం ఆయనే తప్ప వేరే మార్గం లేదు అని చెప్పే ఆప్షన్ అయితే ఆయనకు ఉంది. అలా చెప్పకుండా నేను ప్రవచిస్తున్నాను, నాకు కంట్రోల్ లేని చెప్పి ఆయన ప్రవచించడంతో కొన్ని లక్షల మంది అక్కడ ఎదురుగా ఉండే వాళ్ళు వినడంలో ఇంకా మంది, ఇంకా కొత్త కొత్త వాళ్ళు కూడా చాలా మంది, ఇంకా లక్షల మంది ఆయన ఫాలో చేస్తున్నారు. దీనికల్ల కారణం ఏంటి బ్రదర్? యా మొదటి విషయం ఏంటి అని అంటే, అసలు బెల్లంపల్లి ప్రవీణ్ ప్రవచించిన ప్రవచనం ఫెయిల్ అయింది కాబట్టి తప్పకుండా అతను బైబిల్ ప్రమాణాల ప్రకారం అబద్ధ ప్రవక్తగా నిరూపించబడ్డాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయాన్ని అయితే మనం స్పష్టంగా గుర్తించగలుగుతున్నాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో 20 నుండి 22 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ప్రవక్త దేవుని నామంలో ప్రవచించి అది నెరవేరకపోతే అతను అబద్ధ ప్రవక్త. పాత నిబంధన నియమం ప్రకారం అయితే రాళ్లతో కొట్టి చంపాలి అలాంటి ప్రవక్తని. సో తప్పనిసరిగా అది ఫెయిల్ అయింది. దేవుని మాట ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఫెయిల్ అయింది బెల్లంపల్లి ప్రవీణ్ మాట మాత్రం, దేవుని మాట కాదు. అంటే దేవుడు చెప్పకుండానే అతను ప్రవచించాడు. దేవుని నామంలో అబద్ధ ప్రవచనాలు చెప్తున్నాడు. అతను ఒక అబద్ధ ప్రవక్త అనేది చాలా క్లియర్గా ప్రూవ్ అయిపోయింది, పబ్లిక్లీ ప్రూవ్ అయిపోయింది. అయినా ఎందుకు చాలా మంది వెంబడిస్తున్నారు అని అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఫస్ట్, మీరు చెప్పినట్టుగా అక్కడ చాలా మంది అన్యులు కనబడ్డారు అని అన్నాను. అన్యులు అక్కడికి ఎందుకు వస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు సువార్త విని దాన్ని నమ్మి దాన్ని అంగీకరించి కాదు. బెల్లంపల్లి ప్రవీణ్ చేసేటటువంటి ప్రొపగండా ఏదైతే ఉందో, మా దగ్గరికి వస్తే మీ సమస్యలన్నీ పోతాయని, సమస్యలు పోగొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే ఈ లక్షల మంది జనాలందరూ, ఎక్కువ శాతం మంది. ఓకే, సో వాళ్ళకి ఆయన ప్రవచనం చెప్పాడా, అది నెరవేరిందా, అది విఫలమైందా అనే దానికంటే కూడా ఏదో ఒక రోజున ఇతను చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం ఏదో ఒకటి మనకు జరగకపోతుందా అన్నటువంటి ఒక ఆశతో వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మిగతా చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు వాళ్ళ సమస్యలు పోగొట్టుకోవడానికి. అవేమీ పోగపోగా చాలా ప్రయత్నించాం కదా, ఇది కూడా ఒక ప్రయత్నంగా ఎందుకు చూడకూడదు అని అనుకునేటటువంటి వాళ్ళు చాలా మంది అతన్ని వెంబడిస్తుండొచ్చు. అదొక ఆప్షన్. లేకపోతే రెండవదిగా అంటే ఈ ఆప్షన్ మనం తీసుకుంటే కనుక, ఇది కారణమని ఒకవేళ మనం అనుకుంటే కనుక, వాళ్ళకి వాక్యం ఏం చెప్తుంది? ఇలా ప్రవచనం విఫలమవుతే ఇతన్ని అబద్ధ ప్రవక్తగా పరిగణించాలి, ఇతన్ని వెంబడించకూడదు అన్నటువంటి జ్ఞానం ఉండే అవకాశం లేదు కదా. ఎందుకంటే అది వాళ్ళకి ఎవరు బోధించలేదు. అందులో చాలా మందికి తెలియదు. అసలు రెగ్యులర్గా మంచి వాక్యానుసరమైనటువంటి బోధ ఉన్న సంఘాలకు వెళ్తున్నాం అని చెప్పుకునేటటువంటి వాళ్ళకే ఈ విషయాలపైన సరైనటువంటి అవగాహన లేదు చాలాసార్లు. మనం ఇప్పుడు ఆయన అబద్ధ ప్రవక్త అని డిక్లేర్ చేసాగానే చాలా వాక్యానుసారమైన సంఘాలకు వెళ్ళేటటువంటి వాళ్ళే అబ్బాయి మీరు అలా అనకూడదు, మీరు తీర్పు తీరుస్తున్నారు అని మాట్లాడతారు. ఎంతమందికి నష్టం కలుగుతున్నా కూడా వాళ్ళకేమి పట్టింపు లేదు. మనం వాక్యమే ప్రకటిస్తున్నాం, వాక్యాధారంగా తీర్పు తీరుస్తున్నాము, అది మనం తీర్చే తీర్పు కాదు, వాక్యం చెప్పిన తీర్పే ప్రకటిస్తున్నాం అన్న అవగాహన కూడా లేకుండా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఈ జనం ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి వెళ్ళేటటువంటి అవసరతలో ఉండి ఏదో స్వార్థంగా వాళ్ళ సమస్యల కోసమే వెళ్ళేటటువంటి వాళ్ళు, సమస్యలు పరిష్కరించుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన ఉండేటటువంటి అవకాశమే లేదు. ఓకే, ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు చరిత్ర ఎప్పుడు చూసినా సరే అబద్ధ ప్రవక్తల వెంట చాలా మంది జనం ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, అంత్య దినాల గురించి కూడా అదే ప్రవచనం చేయబడింది. వారు హితబోధను అనుసరించక, అంటే వాక్యంలో ఉన్నటువంటి సత్యబోధను అనుసరించక తమ ఇష్టానుసారంగా ప్రవచించేటటువంటి లేదా బోధించేటటువంటి బోధకుల్ని తమ కోసం పోగు చేసుకుంటారు అన్నటువంటి మాటలు చాలా స్పష్టంగా లేఖనాల్లో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు. తర్వాత అంటే కాబట్టి వాళ్ళ దగ్గరికి చాలా మంది వెళ్ళిపోతున్నారని చెప్పి మనమేమి విభ్రాంతి చెందాల్సిన అవసరం లేదు. అదేమి ఆశ్చర్యంగా మనం చూడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. తర్వాత మనం చూసాం ఈ ఫినిహాస్ లాంటి ముఖం చూపించుకున్నటువంటి కొంతమంది ఉంటారు కదా, ఈ అబద్ధ ప్రవక్తల్ని వెనకేసుకురావడానికి సాతాను లేపినటువంటి సాధనాలు కొంతమంది ఉన్నారు కదా. అది నిజంగా మనిషే మాట్లాడుతున్నాడో సాతానే మాట్లాడుతున్నాడో కూడా తెలియదు మనకి, ఆ ఫినిహాస్ అనే పేరుతో. అంత దారుణంగా వాక్యాన్ని వక్రీకరించినటువంటి ఒక వ్యక్తి ఆ ఫినిహాస్ అనేటటువంటి వ్యక్తి. అతను ఈ బెల్లంపల్లి ప్రవీణే కరెక్ట్ అని చెప్పి ఇతన్ని సమర్థించుకుంటూ మాట్లాడాడు. సో ఇట్లాంటి సమర్థనలు చేసేటటువంటి అబద్ధ ప్రవక్తలకు వక్తాసు పలికి వాళ్ళు చేసేవన్నింటిని కూడా కవరింగ్ ఇచ్చుకోవడానికి సాతాను లేవనెత్తినటువంటి కొన్ని సాధనాలు ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మాటలు విని ఇంకా వెంబడిస్తున్నటువంటి అమాయక జనం కూడా కొంతమంది ఉంటారు.
ఓకే. సో ఇవన్నీ కారణాలు ఉంటాయన్నమాట. ఎందుకు ఇంకా వెళ్తున్నారు అంటే ఇంకా మనం విశ్లేషించుకుంటే ఇంకా చాలా కారణాలు చెప్పుకోవచ్చు. నాకు జ్ఞాపకం వచ్చిన కొన్ని కారణాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. నవీన్ గారు. ఎస్ నవీన్ గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడిందా బ్రదర్? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత లైవ్ చాట్ నుంచి మిస్టర్ ఎర్ల్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, కెన్ ఏ క్రిస్టియన్ టుడే పర్ఫార్మ్ అన్ ఎక్సార్సిజం? వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ కాస్టింగ్ అవుట్ డీమన్స్? ఈ రోజుల్లో ఒక క్రైస్తవుడు ఎక్సార్సిజం అంటే భూత వైద్యం లేదా దయ్యాలను వెళ్ళగొట్టడం లాంటివి చేయగలడా? దయ్యాలను వెళ్ళగొట్టడం గురించి అసలు బైబిల్ ఏం చెప్తుంది? అది యాక్చువల్లీ దయ్యాలని వెళ్ళగొట్టడము అనేది ఈ ఆత్మవరాలు ఆత్మవరాల గురించినటువంటి ప్రస్తావనలో అదే అద్భుతాలు చేసే శక్తి అన్నటువంటి మాట ఉంది. డ్యూనమస్ అనే పదం ఏదైతే వాడుతుంది, అది ప్రత్యేకంగా సాతాను శక్తుల పైన అధికారం కలిగి ఉండి వాటిని పారద్రోలేటటువంటి శక్తికి సంబంధించినటువంటి మాట అన్నమాట. ప్రత్యేకంగా మిగతా అద్భుతాలకి వర్తించదని కాదు, కానీ ప్రత్యేకంగా అది సాతాన్ని వెళ్ళగొట్టేటటువంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో కొత్త నిబంధనలో వాడబడినట్టుగా మనం చూస్తాం. సో అపోస్తలి అధికారం కింద అద్భుతంగా ఒక్క మాట చేత సాతాన్ని పారద్రోలినటువంటి ఆ కార్యం ఏదైతే ఉందో ఆ వరము ఈ రోజులో ఎవరికైనా ఉంటే కనుక అది చేసేటటువంటి అవకాశం ఉండేది. కానీ అది స్వస్థత వరాలలో భాగంగా జరిగించబడినటువంటి ఒక కార్యం కాబట్టి ఈరోజు చాలామంది మాకు అది ఉందని అంటున్నారు, వాళ్ళు చేస్తున్నామని అంటున్నారు. కానీ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట వెంటనే ఎలాగైతే ఫలితాన్ని ఇచ్చిందో, లేదా అపోస్తలులు మాట్లాడినటువంటి మాట వెంటనే ఎలాగైతే ఫలితాన్ని ఇచ్చిందో అలాంటిది జరగడం మనం చూడట్లేదు ఎక్కడ. సో వాళ్ళకి ఆ వరం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకి. సో అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నటువంటి అదే ఆత్మ ఆ అపోస్తలుల్లో కార్యం చేసినటువంటి అదే ఆత్మ వీరి ద్వారా కూడా ఒకవేళ కార్యం చేస్తూ ఉంటే కనుక అదే అధికారంతో వాళ్ళు శాసిస్తున్నారు కాబట్టి వెంటనే వెళ్ళిపోవాలి. కానీ చాలా గిమ్మిక్లు చేసిన తర్వాత కూడా ఇంకా వెళ్ళట్లేదు. ఇంకా వీళ్ళతో చాలా కమ్యూనికేట్ చేస్తూ సరదాగా సమయం గడుపుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ బిబ్లికల్ ఎగ్జార్సిజం అట్ ఆల్. అంటే అది బైబిల్లో మనం చూసినటువంటి అలాంటి అద్భుతం అయితే కాదు డెఫినెట్. అండ్ మీరు స్టేజ్ ప్లేస్ ఏవైతే చూస్తున్నారు, దయాలను వెళ్ళగొట్టేటటువంటి బెల్లంపల్లి ప్రవీణ్ లాంటి వాళ్ళు స్టేజ్ ప్లేస్ చేస్తుంటారు కదా, అది అంతా కూడా పెయిడ్ ఆర్టిస్ట్ ద్వారా జరిగించేటటువంటి కథ. ఓకే, సో నేను వాస్తవానికి చాలా ఓపెన్గానే చెప్తున్నాను, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ ద్వారా చేపిస్తున్నారు, ఇవేవి కూడా రియల్ కాదు అనేసి. ఓకే, సో వాళ్ళకి ఏమన్నా బాగా నొప్పి కలిగితే నా మీద పరువు నష్టం దావా కూడా వేసుకోవచ్చు. చట్టపరంగా కూడా నిరూపణ అయిపోతుంది కదా, తేలిపోతుంది కదా ఎవరేంటి అనేది. ఓకే, సో దే డోంట్ హ్యావ్ ఎనీ సచ్ పవర్, దే డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థింగ్. వీళ్ళు ఊరికినే డిసెప్షన్ చేస్తూ ఉన్నారు. ఇఫ్ దే ట్రై టు మెస్ విత్ మీ లీగలీ ఐ విల్ టీచ్ దెమ్ ఎ లెసన్ ఫర్ ఇట్. ఓకే, సో నేను ఎవరి మీద లీగలీ వెళ్ళను ఫస్ట్ ఈ విశ్వాస సంబంధమైనటువంటి విషయాల్లో. కానీ వాళ్ళు వెళ్తే మాత్రం దే విల్ లెర్న్ ఎ లెసన్ ఫర్ షూర్. ఓకే, సో నేను చాలా ఓపెన్గానే చెప్తున్నాను, వీళ్ళంతా మోసగాళ్ళు, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ ద్వారా చేసేటటువంటి పని బయట కూడా. సో వీ నీడ్ వరీ అబౌట్ ఇట్. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే సంఘము విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఏ రోగాన్నైనా నయం చేస్తాడా, దయ్యాలను వెళ్ళగొడతాడా, చేసే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థనకి దేవుడు ఈరోజు కూడా జవాబు ఇచ్చే అవకాశం ఉందంటే ఉంది. ఆయన చిత్తానుసారంగా ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది చేసేటటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. మనం విశ్వాసంతో ప్రార్థన చేసే బాధ్యతను కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి సంఘంగా మనం ఆయన పైన ఆధారపడచ్చా అలాంటి ఒక సిచ్యువేషన్లో అంటే ఖచ్చితంగా ఆధారపడవచ్చు. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. కానీ అది దేవుడు చేస్తాడు అన్న గ్యారంటీ ఇవ్వడం మాత్రం మన వశంలో లేదు. అది ఆయన సామర్థ్యం పైన ప్రశ్న ఏం కాదు, కానీ ఆయన చిత్తానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఈరోజు ఆ రోజులాగే ఎందుకు చేయట్లేదు అని అంటే ఆయన చిత్తానికి సంబంధించినటువంటి ప్రశ్న అది. కానీ వరం ఉంది అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే వరం ఉన్నదే అది చేయడానికి. ఓకే, సో సంఘం ఉన్నదే దయ్యాలను వెళ్ళగొట్టడానికి, స్వస్థతలు చేయడానికి కాదు. సంఘం ఉన్నది అన్ని అవసరతల కోసం, సంఘంలో ఉన్నటువంటి అన్ని అవసరతల కోసం ప్రార్థన చేయడానికి. అది దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన జవాబిస్తే సంతోషం, ఆయన 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 చిత్తానికి సంబంధించినటువంటి విషయం అది. సో ఈరోజు సంఘంగా మన దేవుని పైన అలాంటి ఒక పరిస్థితి కోసం ఆధారపడవచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. దేవుడు జవాబు ఇచ్చే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంది.
అందుకే విశ్వాసంతోనే మనం దేవుని పైన ఆధారపడాలి. ఎందుకంటే ఆయన ఇంకా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడే. ఆయన ఇంకా స్వస్థతలు చేసేటటువంటి దేవుడే. సంపూర్ణ విడుదల ఆయన నుండే కలుగుతుంది. సో ఆయన స్వస్థపరచు యెహోవా అన్నటువంటి మాట ఎప్పుడు రద్దు చేయబడలేదు. కాబట్టి ఆయన చేయడు, ఆయన చేయలేడు ఇట్లాంటివి మనం ఏం చెప్పట్లేదు. కానీ మేము చేయగలమని ఎవరైతే మాకు ఆ వరం ఉందని చెప్పుకుంటున్నారో వాళ్ళ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుడు నిజంగా వాళ్ళకి సామర్థ్యం ఇచ్చుంటే వాళ్ళు అది చేసి ఉండేవాళ్ళు. అలాంటిది ఏమీ జరగట్లేదు అనేది చెప్తున్నాం. చివరిగా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే చాలాసార్లు దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు అని మనం ఎవరి గురించి అయితే అనుకుంటామో వాళ్ళలో దయ్యం ఉండదు, భూతం ఉండదు. సైకాట్రిక్ పేషెంట్స్ వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి ఒక సరైనటువంటి చికిత్స ఇప్పిగానే సెట్ అయిపోతారు. అది దయ్యం చేసినటువంటి కార్యం అయితే మందుల ద్వారా, చికిత్సా విధానాల ద్వారా సరవ్వడం అనేది జరగదు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది. మన కల్చర్లో కూడా ఈ దయ్యాలు, భూతాలకు సంబంధించినటువంటి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి కాబట్టి, సూపర్స్టిషన్స్ ఉన్నాయి కాబట్టి చాలాసార్లు సైకాట్రిక్ డిజార్డర్స్ని గుర్తించగలిగే అంత ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా కాదు కాబట్టి చాలా మందిది ప్రతిదీ కూడా ఏ అబ్నార్మల్ బిహేవియర్ అయినా కూడా ఇది దయ్యం పట్టిన ఒక కేసు అయి ఉండొచ్చు అని వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడతాం. సో అవేర్నెస్ కూడా మనం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్ మైట్ బి ఎ కేస్ విచ్ క్యాన్ బి హ్యాండిల్ బై మెడికేషన్, నాట్ బై ఎక్సార్సిజం నెసెసరీ. సో దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్. తర్వాత ఆదిత్య వేమూరి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, థ్యాంక్స్ ఫర్ ద ప్రోగ్రామ్ బ్రదర్స్. వాట్ ఆర్ ద డేంజర్స్ ఆఫ్ మోడలిజం ఆర్ వన్నెస్? వాట్స్ ద ప్రాబ్లమ్ విత్ దాట్ టు ద చర్చ్? షుడ్ ఇట్ బి రెఫ్యూటెడ్? మోడలిజం లేదా వన్నెస్ వల్ల ప్రమాదాలు ఏంటి? సంఘానికి ఈ బోధ వల్ల ఏదైనా సమస్య ఉందా? దానిని ఖండించాలా? సో బైబిల్లో దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు, తనను తాను స్పష్టంగా నిర్వచించుకున్నాడు. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. అంతే సమానంగా ఈ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అని కూడా బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే ఈ ఒక్క దేవునికి ఉన్నటువంటి సంపూర్ణ పరిపూర్ణతలు, పరిపూర్ణ గుణలక్షణాలు ముగ్గురు వ్యక్తులకి సమానంగా ఆపాదించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుధాత్మ దేవునికి సమానంగా ఈ ఒక దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలని లేఖనాలు ఆపాదిస్తున్నాయి. అలాంటప్పుడు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా అంటే లేదు, ఒక్క దేవుడే ఉన్నాడు అన్నటువంటి సిద్ధాంతంతో రాజీ పడకుండానే ఈ ముగ్గురు వ్యక్తులకి సమాన దైవ లక్షణాలు ఉన్నాయి, వారు సమాన దైవ కార్యాలు చేశారు, సమాన హోదా మరియు అధికారము వారికి ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తించడానికి, ఈ రెండు సత్యాల్ని సమన్వయపరచడానికే త్రిత్వ సిద్ధాంతం అనేది వాక్యానుసారమైనటువంటి విశ్లేషణ అన్నటువంటి కన్క్లూజన్కి మనం రావాల్సి వచ్చింది. దానికి సంబంధించి త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించి చాలా మేము రాయటము జరిగింది, వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు అది చూడొచ్చు. సో దాంతో విభేదిస్తూ దేవుడు ఒక్కడే, అయితే ఈ ముగ్గురు వ్యక్తులుగా ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళు ముగ్గురు వ్యక్తులు కాదు, వాస్తవానికి ఒకే వ్యక్తి ఈ మూడు పాత్రలు పోషించాడు. పాత నిబంధనలో ఆయన తండ్రిగా ఉన్నాడు, కొత్త నిబంధనలో కుమారుడిగా కార్యం చేశాడు. తర్వాత కుమారుడు మరణించి పునరుద్ధానుడిగా లేచిన తర్వాత, ఆయన స్వర్గారోహణం చేసిన తర్వాత ఆయనే మళ్ళీ పరిశుద్ధాత్మగా భూమి మీదకి తిరిగి వచ్చాడు. సో ఈ మూడు పాత్రల్ని ఆయనే పోషిస్తున్నాడు, ఒక వ్యక్తే పోషిస్తున్నాడు అన్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మోడలిజం అన్నారు, వన్నెస్ అన్నారు. అంటే మోడలిజం అంటే గాడ్ సబ్సిస్ట్స్ ఇన్ 3 డిఫరెంట్ మోడ్స్ అన్నారు కాబట్టి దాన్ని మోడలిజం అన్నారు. ఓకే, అంటే 3 పాత్రలు ఒక వ్యక్తి పోషిస్తాడు అన్నటువంటి అది త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రతిపాదించబడినటువంటి ఏకత్వవాద సిద్ధాంతం. వన్నెస్ పెంటికోస్టల్స్ చాలా మంది దీన్ని నమ్ముతా ఉన్నారు. ఇంకా చాలా కల్ట్స్ ఉన్నాయి దీన్ని బోధించేటటువంటి చాలా కల్ట్స్ ఉన్నాయి. బెల్లంపల్లి ప్రవీణ్ కూడా నాకు అర్థమైనంత వరకు ఆయన సిద్ధాంతం వన్నెస్ సిద్ధాంతం. అయితే దీనివల్ల వచ్చినటువంటి డేంజర్ ఏంటి అని అంటే, ప్రమాదం ఏంటి, అసలు ఇలా నమ్మితే వచ్చిన ప్రమాదం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లేఖనాలు మనకు పరిచయం చేసినటువంటి దేవుడిని కాకుండా మన ఊహలో నుండి పుట్టినటువంటి వేరొక దేవుడిని ఆరాధించేటటువంటి ప్రమాదంలో ఉన్నాం. అది చాలా ప్రాథమికమైనటువంటి ప్రమాదం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చాలా స్పష్టంగా దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత, నేను తప్ప వేరొక దేవుడు అని అంటే నేను అన్య దేవతలను ఎవరినైనా ఆరాధిస్తేనే ఈ ఆజ్ఞకు అతిక్రమణ అని అనుకుంటే అది చాలా నారో డెఫినేషన్ అవుతుంది. అది చాలా చాలా
అసంపూర్ణమైనటువంటి ఒక నిర్వచనం అవుతుంది ఆ ఆజ్ఞని అర్థం చేసుకోవడానికి. ఓకే, అన్య దేవతల్ని ఆరాధించకూడదు అన్నటువంటి నిషేధం అందులో ఉంది. నా చేతులతో తయారు చేసుకున్నటువంటి విగ్రహాలని నేను ఆరాధించకూడదు అన్నటువంటి నిషేధం అందులో ఉంది. దేవుడు తయారు చేసినటువంటి దేన్ని నేను ఆరాధించకూడదు అన్నటువంటి నిషేధం అందులో ఉంది. అలాగే నేను సొంతంగా తయారు చేసుకునేటటువంటి దేవుళ్ళు, అంటే తయారు చేసుకున్న దేవుళ్ళు అన్నప్పుడు నా చేతితోనే తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళు అయి ఉండక్కర్లేదు, నా ఊహల్లో నుండి కూడా నేను తయారు చేసుకోవచ్చు కొత్త దేవుళ్ళు. అంటే లేఖన నిర్వచనానికి వ్యతిరేకంగా, లేఖన నిర్వచనానికి వ్యత్యాసంగా నేను దేవుణ్ణి అర్థం చేసుకోవడం, నా ఊహల్లో నుండి పుట్టినటువంటి దేవుడిని కలిగి ఉండడమే అవుతుంది. సో ఇది ఈ మోడలిజం ప్రతిపాదించేటటువంటి దేవుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కాదు, మానవ ఊహల్లో నుండి పుట్టినటువంటి దేవుడు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నటువంటి ఆజ్ఞను మనం నేరుగా అతిక్రమిస్తా ఉన్నాము. మోడలిజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరాధించేటటువంటి దేవుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కాదు, పేర్లు ఒకే పేర్లు వాడినప్పటికీ కూడా. ఓకే, త్రిత్వ సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం దేవుడిని అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మనం దేవుడిని నిజంగా కలిగి ఉన్నట్టు. లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి దేవుడిని తిరస్కరించి ఆ స్థానంలో మన ఊహల్లో నుండి పుట్టినటువంటి ఒక దేవుడిని పెట్టడమే అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ డేంజర్స్. ఇఫ్ దట్ ఈస్ నాట్ ఎ డేంజర్, దెన్ ఐ డోంట్ నో వాట్ ఎల్స్ క్యాన్ బి డేంజర్. ఎస్ ఎస్ బ్రదర్. తర్వాత జీసస్ క్రైస్ట్ ఓన్లీ గాడ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు Yeah. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు brother. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు రవీంద్ర, విజయవాడ నుంచి. ఎస్ బ్రదర్. ఆ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13-14 అధ్యాయాల్లో పర్టికులర్ గా భాష అని చెప్పి ఎక్కువ సార్లు మెన్షన్ చేయబడిన పదం మానవ భాష లేకపోతే నిజంగానే దేవదూతల భాష? యాక్చువల్గా బ్రదర్, అది ఒకవేళ భాష అని చెప్పబడింది అంతే. ఎవరి భాష గురించి మాట్లాడాల్సి వచ్చినా అదే మాట వాడతారు. ఓకే, సో అది దేవదూతల భాష అని మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఓకే, తర్వాత 14వ అధ్యాయం అంతట్లో కూడా సంఘంలో వినియోగించబడేటటువంటి భాషా వరాన్ని గురించి మాట్లాడుతూ ఆ పదాలే వాడటం మనం చూస్తా ఉన్నాం. ఓకే, సో ఈరోజు మీరు మాట్లాడేటటువంటి భాషలు మాకు అర్థం కావట్లేదు, కాబట్టి ఇది బైబిల్ మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడని చెప్పినటువంటి వరం కాదు, ఇది మీరు ఏదో సొంతంగా చేసుకుంటున్నారు అని మనం విమర్శించినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు వెంటనే ఏమంటారంటే కాదు ఇది మనుషుల భాష కాదు, అర్థం కావడానికి ఇది దేవదూతల భాష అని చెప్తా ఉంటారు. కానీ అది వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయదు యాక్చువల్. అంటే ఆ డిస్టింక్షన్ ఎందుకు తీసుకొస్తున్నారు అనవసరమైనటువంటి ఒక వాదన అది. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 14లో ఉన్నటువంటి నియమం ఏంటి? నువ్వు ఏ భాష అయినా మాట్లాడు, కానీ అది అర్థం అవ్వాలి అన్నది కదా నియమం. అర్థం అవ్వకపోతే సంఘానికి క్షేమాభివృద్ధి రాదు. కాబట్టి అర్థం లేని మాటలు మాట్లాడితే కనుక నువ్వు సంఘంలో మాట్లాడడానికి వీల్లేదు, దానికి అర్థం చెప్పే వాళ్ళు ఉంటేనే మాట్లాడాలి అని అంటున్నారు. సరే, నువ్వు దేవదూతల భాషలోనే మాట్లాడుతున్నావు, సాక్షాత్తు దేవుడే మాట్లాడే భాషనే మాట్లాడుతున్నావు అని అనుకుందాం. కానీ అది ఎవరికి అర్థం కావట్లేదు, అది ఇక్కడ సమస్య. ఎవరికి అర్థం కానప్పుడు అర్థం చెప్పేవాళ్ళు ఉంటే చెప్పాలి, లేకపోతే నీకైనా అర్థం కావాలి, నువ్వైనా చెప్పగలిగేటటువంటి పరిస్థితిలో ఉండాలి, లేకపోతే వినే వాళ్ళకైనా నేరుగా అర్థం కావాలి. అవేవీ లేనప్పుడు అది ఏ భాష అయినా సరే, అది మనుషుల భాష అయినా దేవదూతల భాష అయినా ఇంకే భాష అయినా సరే, అది సంఘంలో వినియోగించడానికి వీల్లేదు అన్నది అక్కడ కాంటెక్స్ట్. సో దాన్ని రెఫ్యూట్ చేయడానికి, అంటే మనం చెప్పేటటువంటి ఈ ఆర్గ్యుమెంట్ని రెఫ్యూట్ చేయడానికి అది దేవదూతల భాష అని చెప్పినంత మాత్రాన వాళ్ళ ప్రాబ్లం ఏం సాల్వ్ అవ్వట్లేదు దానివల్ల. సో కాబట్టి వాళ్ళు వేరే ఆర్గ్యుమెంట్ అయినా వెతుక్కోవాలి దాన్ని. ఓకే బ్రదర్. ఓకే అండి. ఇంకో ప్రశ్నలు అడగొచ్చా లేదా తర్వాత అడగమంటారా? అడగచ్చు బ్రదర్. యెఫ్తా గురించి కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. యెఫ్తా కూతురు గురించి. యెఫ్తా కూతురుని నిజంగానే దహన బలి ఇచ్చాడా, లేదా ఇప్పుడు సేవ చేస్తున్నాం అని చెప్పుకునే విధంగా ప్రతిష్ఠించాడా? అంటే ఇప్పుడు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే చాలా మంది ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా సేవకు వెళ్ళిపోయి మేము సమర్పించుకుంటున్నాం అని అంటున్నారు కదా.
ఆ టైప్ లో అట్లా దేవుడికి పూర్తిగా ప్రతిష్ఠించాడా సేవ కోసమని, లేదా నిజంగానే దహన బలి అక్కడ జరిగిందా? యా దహన బలి అయితే జరగలేదు, జరిగే అవకాశమే లేదు. ఇస్రాయేల్లో నరబలి జరగడం అనేది, యెహోవాకు నరబలి ఇవ్వడం అనేది అసాధ్యం వాస్తవానికి. దట్ ఈస్ అన్ ఇంపాసిబిలిటీ. సో వాస్తవానికి అతని మొక్కుబడిలో ఉన్నటువంటి మాట కూడా ఏంటి అని అంటే, దహన బలిగా అర్పిస్తాను లేదా ప్రతిష్ఠిస్తాను అన్నటువంటి రెండు మాటలు చెప్తాడు అతను ఆ మొక్కుబడి చేస్తున్నప్పుడు. తెలుగు లిటరేచర్ లో ఉంది లేదా అనేది, కానీ ఆ, ఇంగ్లీష్ లో మెన్షన్ లేదు కదా, ఇంగ్లీష్ లో గానీ హిబ్రూలో గానీ. అంటే అక్కడ ఉన్నటువంటి కన్జంక్షన్ ని కాంటెక్స్చువల్ గా ఇంటర్ప్రిట్ చేయాలి, అది అనువదించాల్సి ఉంటుంది అనమాట. లేదా అనేదానికి ఏ కన్జంక్షన్ అయితే వాడారో దాన్ని సందర్భాన్ని బట్టి మరియు అని కానీ లేదా అని కానీ ఎట్లా అనువదిస్తే కరెక్ట్గా ఉంటుందో సందర్భాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది. ఓకే, సందర్భానుసారంగా చూసినప్పుడు లేదా అన్నదే సరైనటువంటి తర్జుమా అని ఎందుకు చెప్తున్నాను అంటే, అది ఇస్రాయేల్లో అసాధ్యమైనటువంటి పని కాబట్టి ఒక నరబలి యెహోవాకు అర్పించడం అనేది. ఎందుకనంటే యాజకుడు మాత్రమే బలి అర్పించాలి. యెఫ్తా యాజకుడు కాదు కాబట్టి తనంతట తానే బలి అర్పించుండే అవకాశం లేదు. ఇంకెవరైనా యాజకుడు వచ్చి ఆ పని చేసి పెడతాడా యెఫ్తా కోసం అంటే ఎవరు చేయరు, ఎందుకంటే నరబలి ఎవరు చేయరు కాబట్టి. ఇస్రాయేల్ ఏ యాజకుడు కూడా చేయడు ఆ పని. తనంతట తాను అర్పించుకోగలదా అంటే, అట్లా బలి అర్పించుకునేటటువంటి వ్యక్తి తనంతట తాను అర్పించుకోలేదు కదా, అది అది ఆత్మహత్య అవుతుంది, అది బలి అర్పణ అవ్వదు. కాబట్టి ఆ పాసిబిలిటీ కూడా లేదు. తర్వాత అతను అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు అంత వెర్రి వాళ్ళు కాదు కదా, ఒకవేళ తను అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తుంటే. ఎలాగైతే సౌలు రాజుగా ఉన్నప్పుడే యోనతాన్ని అన్యాయంగా చంపుతాము అని మొక్కుబడి చేసిన కారణాన్ని బట్టి అన్యాయంగా చంపుతానని చెప్పినప్పుడు ఎలాగైతే జనాలు విడిపించారో యోనతాన్ని రాజు చేతిలో నుండి, అలా ఇక్కడ కూడా విడిపించే అవకాశం ఉంది కదా. అక్కడ మొక్కుబడే, ఇక్కడ మొక్కుబడే. కాబట్టి అసలు ప్రాక్టికలీ అది ఇంపాసిబుల్. కానీ మరి ఆ మొక్కుబడిని ఎలా నెరవేర్చడం అంటే యెహోవాకు ప్రతిష్ఠించడం ద్వారానే. అది ఎలా ప్రతిష్ఠించాడో మనం సరిగా మనకు వివరాలు చెప్పబడకపోయినప్పటికీ, ఆ తర్వాత నుండి ప్రతి సంవత్సరము వచ్చి అక్కడ ఉన్నటువంటి కన్యకలు ఆమె కన్యత్వం కోసం ఏడవడానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. సో చనిపోయిన వ్యక్తి ప్రాణాల కోసం ఏడవాలి కానీ కన్యత్వం కోసం ఏడవడం ఏంటి? సో డెఫినెట్లీ వివాహం చేసుకోకుండా దేవునికి ప్రతిష్ఠితమయ్యే విధంగా ఏదో ఒకటి దేవునికి సమర్పించడం అనేటటువంటి ఏదో విధంగా ఆ మొక్కుబడిని అతను చెల్లించాడు. సో అది మాత్రమే సమంజసమైనటువంటి వివరణ అవుతుంది తప్ప ఏ ఏ ఏ యాంగిల్లో ఆలోచించినా కూడా అతను దహన బలి అర్పించాడు అన్నది మాత్రం ఎంత మాత్రం సమర్థించదగినటువంటి ఆలోచన కాదు. దేవుడు అలాంటి బలిని ఎప్పుడు అంగీకరించేవాడు కూడా కాదు. అంటే అక్కడ నేను దాన్ని బలి అర్పిస్తాను అని చెప్పి కూడా మెన్షన్ చేశాడు కదా. అప్పుడు ఆ కాంటెక్స్ట్ లో తీసుకుంటే ఆయన దేన్నైతే ప్రతిష్ఠిస్తున్నాడో దాన్ని బలి అర్పిస్తాను అని చెప్పి పర్టికులర్ గా అక్కడ మెన్షన్ చేసినప్పుడు, మరి ఆ కాంటెక్స్ట్ లో తీసుకుంటే ఆయన బలి అర్పించాడు అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. లేదు అంటే యాక్చువల్లీ దాన్ని ప్రతిష్ఠించిన దాన్ని బలి అర్పించడము అనేది ఏ విషయాల్లో దేవుని ఆజ్ఞ అనుమతించిందో, దేవుని ధర్మశాస్త్రం అనుమతించిందో ఆ విషయాల్లో మాత్రమే ప్రతిష్ఠించిన దాన్ని బలిగా అర్పించడానికి వీలు పడుతుంది. అదే చెప్తున్నాను నేను, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో బలి అర్పణల్ని నియంత్రించేటటువంటి లేదా నిర్దేశించేటటువంటి ఒక ధర్మశాస్త్రం అనేది ఉంది. ఏ బలైనా సరే దేవునికి అర్పించేటటువంటి ఏ బలైన నైవేద్యమైనా ధర్మశాస్త్రోక్తంగానే అర్పించబడాలి. సో మనిషి వస్తాడు అని తెలిసి చేయలేదు అతను ఈ బలిని, అతను జంతు బలినే ఇవ్వాలనుకున్నాడు దేవునికి. కానీ అతను ఊహించని విధంగా మనిషి వచ్చింది అక్కడ. సో మనిషి వచ్చినంత మాత్రాన ధర్మశాస్త్రాన్ని మీరి మొక్కుబడి చెల్లించే అవకాశం ఉందంటే అలా చెల్లించే అవకాశం లేదు అని అంటున్నాను. అట్లాంటప్పుడు అతను అసలు ఆ మొక్కుబడి చేసుకోవడమే తప్పు కదా. తప్పు వాస్తవానికి తప్పే. అంటే అది తొందరపాటులో చేసినటువంటి మొక్కుబడి. వాస్తవానికి అక్కడ మనం నేర్చుకోదగినటువంటి పాఠం కూడా అదే. మొక్కుబడి చేయడంలో ఎప్పుడు కూడా త్వరపడకూడదు, తొందరపడకూడదు. రేపటి గురించి మనకు తెలియదు కాబట్టి, భవిష్యత్తు మన చేతిలో లేదు కాబట్టి, మన నియంత్రణలో లేని వాటి గురించి మనం దేవునికి మొక్కుబడి చేయడం అనేది తప్పు. తొందరపాటు ఉండకూడదు. దేవుని కట్టడలకు వ్యతిరేకంగా అండ్ దేవుని కట్టడలకు ఇది వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం ఉంది అన్నటువంటి ఒక పరిస్థితిలో ఎప్పుడూ అలాంటి మొక్కుబడి చేయకూడదు. ఒకవేళ చేసినా అది దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకం అవుతుంది అన్నటువంటి అవగాహన మనకు వచ్చినప్పుడు
దాన్ని నెరవేర్చే ఆ, ఆ మూర్ఖత్వం మాత్రం ఎప్పుడు ప్రదర్శించకూడదు మన జీవితంలో. అలాంటి ఒక మొక్కుబడి. ఎందుకంటే మొక్కుబడి చేసి దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే హక్కు ఎవరికైనా వస్తుందంటే ఎవరికి ఎవరికి లేదు అలాంటిది. అలా అయితే అన్ని ఆజ్ఞల్ని నేను మొక్కుబడి చేసి అతిక్రమించవచ్చు కదా. వ్యభిచరించకూడదని దేవుని వాక్యం చెప్తుంది, నేను మొక్కుబడి చేసి వ్యభిచరిస్తాను. నరహత్య చేయకూడదని దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తుంది, కాబట్టి నేను నరహత్య చేయాలనుకున్నప్పుడు మొక్కుబడి చేస్తాను. ఫలానా వాడంటే నాకు నచ్చట్లేదు దేవా, రేపటి వరకు వాడు బతుకుంటే కనుక నా గతి కూడా వాడిలాగే అయిపోని అని చెప్పి నేను మొక్కుబడి చేసుకొని మొక్కుబడిని నెరవేర్చాలి, కాబట్టి నేను వాడిని వెళ్ళి చంపడం ఎంతవరకు న్యాయం? అలా చేసుకుంటూ వెళ్తే ఇంకా మొక్కుబడి చేసి దేవుని ఆజ్ఞలన్నింటినీ కూడా అతిక్రమించవచ్చు కదా మనం. సో దేవుని ఆజ్ఞల పరిధిలో మనము నెరవేర్చగలిగేటటువంటి మొక్కుబడులనే మనం చేయాలి. ఒకవేళ పొరపాటున చేసి ఆ మొక్కుబడి చేసి దాన్ని నెరవేర్చడం వల్ల దేవుని ఆజ్ఞ ఉల్లంఘించబడుతుంది అన్నటువంటి అవగాహన మనకు వస్తే కనుక అది చేయకుండా కూడా జాగ్రత్త పడాలి. అదే అక్కడ మనం నేర్చుకోదగినటువంటి పాఠం వాస్తవం. ఎస్ బ్రదర్, మీ ప్రశ్న ఆన్సర్ చేయబడిందా? ఓకే అండి, కన్సిడర్ గానే ఉంది. అయితే సరే, ఒకవేళ నేను డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నాను అని అంటే ఆపేస్తాను, ఎవరన్నా వెనకమాల ఉంటే ఇంకా క్యూలో. మరి ఆహా. అంటే ఇప్పుడు అతను తన కూతురు బయటకు వచ్చినప్పుడు ఒకవేళ నిజంగా ప్రతిష్ఠించడానికే అతను అంగీకారం అయితే బట్టలు చింపుకొని అంతగా రోధించాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇట్ ఈస్ అ షాక్ ఫర్ హిమ్ కదా. అతను చేసుకున్నటువంటి మొక్కుబడి అతనిలో ఉంది. అతను ఏం చేస్తానని చెప్పాడు. అండ్ మరోవర్ ఇప్పుడు ప్రతిష్ఠించాలనుకుంటే కూడా ఇప్పుడు ఆమె కోసం ఏ భవిష్యత్తు అతను ఉద్దేశించి ఉంటాడో, మంచి భవిష్యత్తు ఆమెకి ఇవ్వాలని, అది పోయే పరిస్థితికి వచ్చాడు కదా ఈ మొక్కుబడి కారణంగా. అవన్నీ కారణాలు ఉంటాయి కదా. అసలు ఆమె కన్యత్వం కోసం ఎందుకు ఏడిచారు వాళ్ళందరూ? ఆమె కోసం ఏడవటానికి వచ్చిన వాళ్ళు ఆమె చచ్చిపోయిందని ఏడవాలి, కానీ కన్యత్వం కోసం ఎందుకు ఏడిచారు అది చెప్పండి. ఇక్కడ 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 మళ్ళీ నెగిటివ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆమె కన్యత్వం కోసం ఏడ్చింది. ఒకవేళ నిజంగా ప్రతిష్ఠించేటైతే ప్రతిష్ఠించబడిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు కదా, కన్యత్వం కోసం ఏడవలసిన అవసరం ఏముంది? అదే అందుకే అంటే పెళ్లి చేసుకునే అవకాశం లేదు, తను చనిపోతుంది. సో అట్లా కన్యత్వం కోసం ఏడ్చింది అనుకోవచ్చు కదా. అంటే స్పెసిఫిక్ గా కన్యత్వం కోసం ఏడిచినట్టు చెప్పరు. అప్పుడు ఆమె మరణించిందని ఏడిచారని చెప్తారు అప్పుడు. ఎందుకంటే కన్యత్వం కోసం విలపించింది అని ఉంటది కదా. అదే అంటే ఇప్పుడు ఆమె కేవలం వివాహం మాత్రమే కాదు కదా కోల్పోయింది, చనిపోవడం ద్వారా అన్నీ కోల్పోయింది కదా. ఓకే, సో దేర్ఫోర్ అంటే అది ఎస్టాబ్లిష్ చేయడం అయితే పాసిబుల్ కాదు ఆయన చంపాడు అని. లేఖనాలు ఎప్పుడైనా దాన్ని సమర్థిస్తుందా? దేవునికి అది అంగీకారంగా ఉండుండేదా ఒకవేళ ఆయన చేస్తే? చేయడం ప్రాక్టికలీ పాసిబులా అన్నటువంటి క్వశ్చన్స్ అన్ని మనం కన్సిడర్ చేసినప్పుడు కాదనే జవాబే లభిస్తుంది మనకి. చాలా మంచి లెసన్ కూడా మనం నేర్చుకోవడానికి అక్కడ ఉంది. అందుకే దేవుడు దాన్ని రాయించి ఉంచాడు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఎస్. తర్వాత జోసెఫ్ బేగరీ అని అడిగినటువంటి ప్రశ్న, దేవుని రాక వరకు అబ్రహాం యొక్క వంశం కనాన్లో తరతరాలుగా స్థిరంగా ఉంది, వారి మధ్యలో యెరూషలేం కూడా ఉంది. క్రైస్తవ కుటుంబము సంఘము మాత్రం స్థిరంగా ఎందుకు ఉండదు? ఎవరికి నచ్చిన చోటుకు వెళ్ళిపోతున్నారు, కట్టడ లేదా అనేది ప్రశ్న. ఎందుకంటే ఇది సంఘం అనేది, కొత్త నిబంధన సంఘం అనేది స్థానికంగా ఒక స్థలానికి పరిమితమైనటువంటి ఒక జాతి కాదు. ఇశ్రాయేలీయుల దేశం లాగా. అంటే ఇశ్రాయేలీయులకి ఒక స్థలం వాగ్దానం చేయబడింది, ఒక భూమి వాగ్దానం చేయబడింది. ఆ భూమిలో వాళ్ళు స్థిరంగా ఉంటారన్నది దేవుని నిబంధన. అలాగే ఉంచాడు వాళ్ళు తప్పిపోయినప్పటికీ, వాళ్ళని చెరక అప్పగించినప్పటికీ తిరిగి మళ్ళీ ఆ భూమికే తీసుకొచ్చాడు వాళ్ళు. అలాంటి ఏ భూమిని సంఘానికి ఇచ్చాడు? ఏమీ లేదు కదా. అంటే ఒక స్థలంలో మందిరం కడుతున్నారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు? అక్కడే వెళ్ళే స్వేచ్ఛ ఉంది కాబట్టి కొత్త నిబంధన. అంటే దాన్ని అప్పుడు కనాన దేశము ఇజ్రాయెల్ జాతికి వాగ్దానం చేసినట్టుగా ఈ భూమిని ఆ స్థానిక సంఘ ప్రజలకు దేవుడు ఏం వాగ్దానం ఏం చేయలేదు, పెట్టలేదు, కాబట్టి వెళ్ళే స్వేచ్ఛ ఉంది. అబ్సల్యూట్. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక, క్షమించాలి, ఎంఎస్ అజయ్ కుమార్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి 30 వచనాల ప్రకారం రక్షించబడిన వ్యక్తి తన రక్షణను పోగొట్టుకునే అవకాశం ఉందా? అంటే ఆ వచనాలలో మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేయడం గురించి చదువుతాం. ఇక్కడ మనము అనే మాట, అలాగే తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, అంటే తాను పరిశుద్ధపరచబడుటకు అనే మాటల్ని బట్టి
ఖచ్చితంగా ఈ మాటలని విశ్వాసం ఉద్దేశించే చెప్పబడుతున్నట్టుగా కనబడుతున్నాయి కదా. ఉమ్, ఆ సో దీని ప్రకారం విశ్వాసి తన రక్షణను కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పొచ్చా? అది ప్రశ్న. యా. ఖచ్చితంగా విశ్వాసి తన రక్షణను కోల్పోయే అవకాశం ఉందని చెప్పడానికి ఈ వచనం సరిపోదు. ఎందుకంటే ఇది ఎప్పుడు క్షమించబడని పాపం అని ఏదైతే చెప్పబడిందో, అంటే 29వ వచనం మీరు చదివితే 30వ వచనం వరకు మీరు కోట్ చేశారు కాబట్టి 29వ వచనం ఒకసారి చదువుతారా? ఎస్. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఆ. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును ఆ. అపవిత్రమైనదిగా ఎంచి ఆ, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు యా, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. రైట్. సో కృపకు మూలమగు మూలమైన ఆత్మను ఆత్మను తిరస్కరించడం అనేది ఆత్మకు వ్యతిరేకంగా చేసేటటువంటి పాపం, పరిశుద్ధాత్మ దూషణ అనేదైతే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్పబడిందో అదే పాపం బేసికలీ. ఉమ్, అంటే పరిసయ్యులు కూడా అక్కడ చేసింది ఏంటి? ఇదే సత్యమని నమ్మడానికి అన్ని ఆధారాలు లభించిన తర్వాత సత్యమును గురించిన అనుభవ జ్ఞానం వాళ్ళకు లభించింది. ఎలా? అనుభవపూర్వకంగా ఇదే సత్యమని తెలుసుకోవడానికి అవసరమైనటువంటి ఆధారాలన్నీ వారికి లభించి ఆ జ్ఞానం వారికి ఉండి కూడా దాన్ని తిరస్కరించారు. అది రక్షణ పొందడం కాదు, సత్యం గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అన్నాడు. ఓకే, సో అలా పొందిన వాళ్ళు కొంతకాలం సంఘంలో కొనసాగే అవకాశం ఉందేమో ఒకవేళ. కానీ దాన్ని తిరస్కరిస్తున్నారంటేనే దాని అర్థం ఏంటి అని అంటే, ఎప్పుడూ క్షమించబడని పాపం వాళ్ళు చేశారు అంటే వాళ్ళ కోసం ఎప్పుడు ప్రాయశ్చిత్తం అనేది చేయబడలేదు. ఎందుకంటే ఆ పాపం కోసం ప్రాయశ్చిత్తం ఎప్పుడు లేదు. సో ఎప్పుడు ప్రాయశ్చిత్తం చేయబడనటువంటి వాళ్ళ గురించి వాళ్ళు ఒకసారి రక్షణ పొందారు, ఆ తర్వాత దాన్ని కోల్పోయారు అని మనం మాట్లాడటమే లేఖనబద్ధమైనటువంటి ఆలోచన కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ వచనం చూపించి రక్షణ కోల్పోయే అవకాశం ఉందని చెప్పడం సాధ్యం కాదు. ఎస్. తర్వాత జోసెఫ్ బేగరి అనే అడిగినటువంటి మరో ప్రశ్న, క్రిస్టియన్ బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి అని ప్రభుత్వం చెప్తుంది. ఉమ్. ఎవరైనా చనిపోతే సమాధి చేయడానికి స్థలాలు కూడా ఇవ్వాలిగా, అది కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా? ఉమ్. ఎవరైనా చనిపోతే అన్యులు తమాషా చేస్తున్నారు బ్రదర్, ఉమ్. అది ప్రశ్న. అన్యులు తమాషా చేస్తే అది క్రిమినల్ ఒఫెన్స్. ఎవరైనా చనిపోతే అన్యులు తమాషా చేస్తున్నారు అని అంటే ఉమ్, మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఎలాగైతే క్రైస్తవ స్పందనాలు దాన్ని అడిగారో చాలా మందికి అవేర్నెస్ వస్తుంది కాబట్టి అడగడం మంచిదే. ఉమ్, అలాగే అలాంటి తమాషా చేసేటటువంటి సందర్భాల్ని నిజంగా చట్ట పరిధిలోకి తీసుకెళ్లి దాన్ని చట్టపరంగానే వ్యవహరించేటటువంటి ఆ ఇనిషియేటివ్ కూడా మీరు తీసుకోగలిగితే, అంటే మీతో పాటు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళతో పాటు ఉండి అలాంటి పని చేయగలిగితే కనుక ఇంకోసారి అన్యులు చనిపోయిన దగ్గరకు వచ్చి ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటారు. ఓకే, సో అలాంటి సందర్భాల్లో గుణపాఠం చెప్పేటటువంటి వారిగా కూడా మనం ఉండాలి. చట్టపరంగా చట్టాన్ని అతిక్రమించి కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని కానీ మనం ఏం చేయక్కర్లేదు. కానీ అంటే సాధారణంగా ఎలాగా ఎగతాళి చేసే అవకాశం ఉంటుందంట? అది మనకు తెలియదు. అంటే ఆవిడ అనుభవం నుంచి ఏదో చెప్తున్నట్టుగా అనిపించింది నాకు. ఓకే, వి డోంట్ నో వాట్ వాస్ ద ఇన్సిడెంట్స్. అది చెప్తే కనుక అంటే బీసీసీ సర్టిఫికేట్ తోటి ముడిపెట్టి చెప్తున్నారు కదా. ఎస్ ఎస్ వాళ్ళు ఇంకొంచెం డీటెయిల్స్ మనకి ఇవ్వగలిగితే కనుక మేబీ ఎస్. ఓకే. తర్వాత పిఎస్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ. నా సందేహం ఏంటంటే, బైబిల్లో మనం దయ్యాలు పట్టాయి అని మనం చూస్తూ ఉంటాం. ఆ దయ్యాలు అనేవి సాతానుతో పాటుగా పడవేయబడిన దూతల, లేదా అంతకుముందు చనిపోయిన వారి ఆత్మల? మంచి ప్రశ్న. చనిపోయిన వారి ఆత్మలు అసలు దయ్యాలుగా ఇక్కడ తిరిగేటటువంటి అవకాశమే లేదు అన్నది చాలా స్పష్టంగా బైబిల్ బోధించేటటువంటి సిద్ధాంతం. మీరు ధనవంతుడు లాజరు ఉపమానము లేదా సంఘటన దాన్ని ఎలా చూసినా సరే ఆ దృష్టాంతాన్ని మీరు తీసుకొని చనిపోయిన వారికి ఏం సంభవిస్తుంది అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారో చూడండి. వారిద్దరు కూడా వారి వారి గమ్యస్థలానికి వెళ్ళిపోయారు. ఇక్కడే తిరుగులాడుతూ ఎవరు లేరు. వారి గమ్యస్థలానికి వారు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి అనుమతి కూడా ఇవ్వబడింది. కాబట్టి చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇక్కడే తిరుగుతాయి అన్న సిద్ధాంతానికి అసలు బైబిల్లో ఎక్కడా తావలేదు. ఓకే, సో అది ఇంకేదన్నా మతం నుండి వచ్చినటువంటి ఆలోచన కావచ్చు. దాన్ని సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు బాగా పాపులర్ చేశారు క్రిస్టియన్ సర్కిల్స్లో కూడా. సాధు సుందర్ సింగ్ని చాలా గొప్ప దైవజనుడిగా ఇంకా కొనియాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆయన థియాలజీ మాత్రమే కాదు, ఆయన డీమనాలజీ కూడా సరిగ్గా లేదు. సాధు సుందర్ సింగ్ గారి థియాలజీ మాత్రమే కాదు, దేవశాస్త్రం మాత్రమే కాదు, డీమనాలజీని ఏమంటాం తెలుగులో?
దయ్యముల శాస్త్రం అంటారు. దయ్యశాస్త్రం దయ్యముల దయ్యముల శాస్త్రం కూడా సరిగ్గా లేదు ఆయనది. అంటే జస్ట్ ఫర్ వాంట్ ఆఫ్ బెటర్ వర్డ్ చెప్తున్నాను. దానికి ఇంకా బెటర్ ట్రాన్స్లేషన్ ఉండొచ్చు, టెక్నాలజీ. ఓకే. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు కాబట్టి మనం కూడా బహుశా అలా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు కంటే పెద్దవాళ్ళు ఎవరూ లేరు. ఆయన చెప్పినటువంటి ఆ మాటను ఆధారం చేసుకొని ఖచ్చితంగా చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ దయ్యాలుగా తిరుగుతారని ఎప్పుడు అనుకోవద్దు. అది పతనమైనటువంటి దేవదూతలే అయి ఉండే అవకాశం ఉంది డెఫినెట్లీ. సాతాను యొక్క అదే అజెండాని అవి ముందుకు తీసుకెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి సాతాను యొక్క అనుచరులుగా పనిచేసేటటువంటి దూతలు కాబట్టి వాడు ఎట్లాగైతే పతనమయ్యాడో దూతగా ఉండి అలాగే ఇవి కూడా పతనమై ఉండాలి అన్నదే ఖచ్చితంగా మనం చెప్పగలిగే కన్క్లూజన్. దానికి మించి ఇంకేమైనా ఉంటే కనుక మనకు తెలియదు దాని గురించి. బట్ డెఫినెట్లీ చనిపోయిన వాళ్ళ ఆత్మలు అయితే కావు. ఎస్. తర్వాత చంద్రశేఖర్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. గుడ్ ఈవినింగ్ బిబోన్. నా పేరు చంద్రశేఖర్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే బైబిల్లో అంటే దేవుని వాక్య ప్రకారంగా ఈ ప్రపంచంలో ఎన్ని జెండర్స్ ఉన్నాయి అనేది ప్రశ్న. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుంది అని అంటే ఆది కాండంలో స్పష్టంగానే స్త్రీగాను పురుషుడిగాను చేశాడు అని ఉంటున్నా సరే కొంతమంది దీనికి నెగేట్ చేస్తూ మత్తయి అధ్యాయము 19-12 వచనాన్ని ఆధారం చేసుకొని 2 కన్నా ఎక్కువ జెండర్స్ ఉన్నాయి అని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నారు. సో దీన్ని ఎట్లాగా అంటే తిప్పికొట్టగలగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడు సృష్టించిన సృష్టి క్రమాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు మొదటే దేవుడు ఇచ్చినటువంటి స్పష్టత ఏంటి అని అంటే స్త్రీగాను పురుషునిగాను వారిని చేశాడు అనే చెప్తున్నాడు. ఒక మూడవ ప్రత్యామ్నాయం ఉన్నట్టుగా ఎక్కడ చూడట్లేదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనే, మీరు కోట్ చేసిన మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనే మొదటి 3-4 వచనాలు చదివినప్పుడు, అంటే విడాకుల గురించి వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు అక్కడ యేసు ప్రభుని శోధిస్తూ. ఏ కారణాన్ని బట్టైనా భార్యను విడనాడటం సరైందేనా అంటే విడాకులకి వివాహానికి అవసరమైనటువంటి పాఠాన్ని దేవుడు సృష్టించిన ఈ సృష్టి క్రమం నుండే ఆధారంగా చేసుకుని ప్రభు సమాధానం చెప్పడం మనం చూస్తున్నాం. అవును, అని పురుషుని గాను స్త్రీని గాను సృజించను. సేమ్ థింగ్ చెప్తున్నాడు అక్కడ, పురుషుని గాను స్త్రీని గాను చేశాడు అనే చెప్తున్నాడు. కాబట్టి దేవుడు సృష్టించిన జెండర్స్ రెండే. థర్డ్ జెండర్ అనేది ఒకటి ఉండే అవకాశమే లేదు. ఒకవేళ ఎవరైనా వాక్యాన్ని వక్రీకరించి అలా చెప్తుంటే కనుక నిర్మోహమాటంగా వాళ్ళని తిరస్కరించేసేయచ్చు. అంటే వాళ్ళని సరిచేసే అవకాశం ఉంటే అలా చేయొచ్చు ప్రేమపూర్వకంగా. అంటే 12వ వచనంలో తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, అవును, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. అంటే తల్లి గర్భము నుంచి అలాగే దేవుని రాజ్యం కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకున్న వారు కూడా ఉన్నారని కూడా చెప్పబడింది. కరెక్ట్. సో ఇప్పుడు చాలా స్పష్టంగా అక్కడ ఉన్న సందర్భం ఏంటి అంటే శిష్యులు వచ్చి ఏమన్నారు, విడాకులు ఎప్పుడు తీసుకోవడం అనుమతించబడదు అన్నది ఒకవేళ స్టాండర్డ్ అయితే కనుక, ఒకవేళ అదే నియమం అయితే కనుక స్త్రీని ముట్టకుండా ఉండడం మంచిది కదా, అసలు ఎప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది కదా అన్న ఆ ఆలోచనతో ప్రభువును వారు అప్రోచ్ అయినప్పుడు ప్రభు చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి వివరణ ఏంటి అని అంటే వివాహం అది కొందరికి మాత్రమే అలా ఉండగలిగేటటువంటి సామర్థ్యం ఇవ్వబడింది, లేదా అలా ఉండగలిగేటటువంటి అవకాశం ఇవ్వబడింది. అలా ఎవరైతే వివాహం అవసరం లేకుండా ఉండగలరో వాళ్ళని నపుంసకులు అని పిలిచారు. యాక్చువల్లీ ఇక్కడ జనరల్ సెన్స్లో అంటే తల్లి గర్భం నుండి కొంతమంది నపుంసకులుగా పుట్టారు అని అంటే వాళ్ళు థర్డ్ జెండర్గా పుట్టారని అర్థం కాదు. వివాహం అవసరం లేకుండా లేదా వివాహానికి సామర్థ్యం లేని విధంగా వాళ్ళు పుట్టారు అని అర్థం అక్కడ. అంటే దే వర్ నాట్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్. అది వాళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెన్సీ కావచ్చు, అంటే పెళ్లికి పనికిరాని విధంగా వాళ్ళలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి కావచ్చు, అది తల్లి గర్భం నుండే వాళ్ళకి ఒకవేళ అంటే న్యాచురల్గానే వాళ్ళకి కలిగినటువంటి ఒక పరిస్థితి అయితే కనుక వాళ్ళని నపుంసకులు అని పిలిచారు. ఓకే. ఈ మిగతా కేటగిరీస్తో దాన్ని పోల్చుకుంటే కనుక ఇప్పుడు మనుషుల చేతులతో నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు అంటే వాళ్ళని థర్డ్ జెండర్ చేశారనా, లేదా వాళ్ళకు ఉన్నటువంటి జెండర్ డిస్టింక్షన్ని కంప్లీట్లీ అబాలిష్ చేశారనా? ఒకవేళ అబాలిష్ చేశారని అనుకుంటే కూడా అది థర్డ్ జెండర్ కాదు కదా, వాళ్ళకు ఒరిజినల్లీ దేవుడు ఇచ్చినటువంటి జెండరే ఉంది కదా. ఇది మనుషుల చేతులతో చేయబడేది కదా, దేవుడు చేసింది కాదు కదా. దేవుడు డెఫినెట్లీ థర్డ్ జెండర్ని తయారు చేయలేదు కదా. మరి దేవుని రాజ్యం కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకున్నారు అన్న దాని గురించి ఏం మాట్లాడితే అది కూడా థర్డ్ జెండరేనా?
అంటే నపుంసకులు అని పిలువబడిన వాళ్ళందరూ కూడా థర్డ్ జెండర్ అయితే కనుక పరిచర్య కోసం అని చెప్పి నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానని ఎవరైతే తీర్మానం చేసుకొని పెళ్లి చేసుకోకుండా పరిచర్య చేస్తున్నారో ఆ వరం ఉండి వాళ్ళందరూ నపుంసకులా, అంటే వాళ్ళు థర్డ్ జెండరా? సో అది చాలా, అంటే ఈ రోజు ఉన్నటువంటి LGBTQ-ని అకామిడేట్ చేయడం కోసం చాలా మంది చేసేటటువంటి గిమ్మిక్లు ఇవన్నీ కూడా. ట్రాన్స్జెండరిజంని జస్టిఫై చేయడానికి చాలా మంది ఆడుతున్నటువంటి గిమ్మిక్లు అనమాట. ఒకవేళ అలాంటి వాళ్ళు అంటే మేమే ప్రవక్తలం, మేమే వాక్యాన్ని సరిగ్గా బోధించే వాళ్ళం అని చెప్పుకునే కొంతమంది కూడా ఇట్లాంటివి చెప్తున్నారని విన్నాను ఈ మధ్యకాలంలో. ఒక పెద్ద ఆయన్ని అబద్ధ ప్రవక్తగా మేము నిరూపించాం ఇంతకుముందు హితబోధలో. సో ఆయన కూడా ఇట్లాగే చెప్తున్నాడని తెలిసింది. నేను ఒకసారి వెరిఫై చేయాల్సింది, అందుకే పేరు చెప్పట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అర్థమైన వాళ్ళకి అర్థమైంది. కానీ బేసికలీ వెరిఫై చేసిన తర్వాత డెఫినెట్లీ దాని మీద చేయాల్సింది ఏంటో చేస్తాం మేము. ఎందుకంటే LGBTQ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది సంఘానికి కూడా. దాన్ని జస్టిఫై చేస్తే ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారంటే డెఫినెట్లీ దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు సరి చేసుకొని ఇప్పటికైనా అర్థం చేసుకొని వాళ్ళ వీడియోని వాళ్ళు ఉపసంహరించుకుంటే చాలా మంచిది. అలా చేయకపోతే కనుక చేయాల్సినటువంటి చర్యలు మేము చేస్తాం. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా హితబోధ వాళ్ళు అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏ మెయిల్ అయినా అనుకోండి, కానీ చేయాల్సిన పనులు చేయండి. సంఘాన్ని తప్పుద్రోవ పట్టిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ తప్పు మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో డెఫినెట్లీ ఈ వచనాలు థర్డ్ జెండర్ని జస్టిఫై చేయడానికి ఎంత మాత్రం సరిపోదు. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా కూడా నపుంసకుడు అని ఉంటది బైబిల్లో, ఎక్కడ నపుంసకురాలు అని ఉండదు. వాళ్ళ ఐడెంటిటీ ఏంటంటే వాళ్ళ మెయిల్ ఐడెంటిటీ ఎప్పుడు కూడా వాళ్ళు పురుషులే, కానీ వాళ్ళకి లైంగిక సామర్థ్యం అనేది ఉండదు అంతే. అది లింగ ఛేదనం చేయడం కారణంగా అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా అనారోగ్య పరిస్థితి వల్ల కావచ్చు. వివాహంలో వైవాహిక జీవితంలో పాల్గొనేటటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉండదు అంతే. అందుకే వాళ్ళు నపుంసకులు అన్నారు అంతే తప్ప అదేమో ఒక కొత్త జెండర్ కాదు. ఇక పరలోకంలో అదే దేవుని రాజ్యంలో కుమారుల కంటే కూడా హెచ్చైన స్థానాన్ని వాళ్ళకి ఇస్తాను అని యెషయాలో ఉన్నటువంటి మాటని కూడా తీసుకుని నపుంసకుల విషయంలో, షండుల విషయంలో చెప్పినటువంటి ఆ మాటను తీసుకొని అది ఒక కుమారుల కంటే అంటే కుమారులు కుమార్తెలు కాకుండా థర్డ్ కేటగిరీ ఉన్నట్టే కదా అని మాట్లాడుతున్నారు. వాళ్ళని వాస్తవానికి కుమార్తెలు చేర్చుకోలేదు, కుమారులు చేర్చుకోలేదు, ఎవరు ఆదరించలేదు ఈ లోకంలో. కాబట్టి వాళ్ళందరికంటే కూడా ఎవరైతే మేమే కుమార్తెలము, మేమే కుమారులము, అంటే మా జెండర్ కరెక్ట్గా ఉంది కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు కాబట్టి అని ఎవరైతే అతిశయించారో వాళ్ళందరికంటే కూడా మారుమనసు పొందినటువంటి ఒక షండుడికి మంచి స్థానాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అంతేగాని థర్డ్ జెండర్ ఉంది అని ఆ ఒక వచనాన్ని పట్టుకుని దాన్ని ప్రూవ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. చంద్రశేఖర్ గారు, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడిందా బ్రదర్? సో బైబిల్ ప్రకారంగా 2 జెండర్స్ మాత్రమే ఉన్నాయి. Yes, సో దట్ ఈస్ వాట్ బైబిల్ క్లియర్లీ టీచింగ్. absolutely. Either you're a man or you're a woman. There is nothing else. ఓకే. బట్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా సౌత్ ఇండియాలో Hmm. ఎస్తేర్ భారతి అని తమిళనాడు వైపు నుంచి ఒక అతను, అంటే అతని యాక్చువల్ పేరు తెలీదు, Hmm. తన పేరు అయితే ఎస్తేర్ భారతి అని చెప్పి అతను బి థియాలజీ అండ్ బీడీ కూడా చేసి ఫస్ట్ ట్రాన్స్జెండర్ పాస్టర్ అని చెప్పి, అలాగే ఇటు తెలుగు స్టేట్స్ లో రాజేష్ అనే అతను, ఎవరు పేరు, అంజలి ఎవాంజలిస్ట్ అని చెప్పేసి చేస్తున్నారు. ఆమె కూడా తెలుగు ఫస్ట్ ట్రాన్స్జెండర్ పాస్టర్ ఆర్డైన్ చేయబడింది అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పుకోవడం ఆమె కాదు బ్రదర్ చంద్రశేఖర్. సారీ, సారీ, నేను అందుకనే అతను అని అన్నాను. సో అతను కూడా చేయాల్సింది ఏంటంటే అతను నిజంగా మారుమనసు పొంది ఉంటే, మారుమనసు అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు నేను నా ఇష్ట ప్రకారం జీవించాను, ఇప్పటి నుంచి దేవుని చిత్త ప్రకారం లోబడి జీవిస్తాననే కదా అర్థం. ఆ వ్యక్తి నిజంగా మారుమనసు పొందినటువంటి వ్యక్తి అయితే దేవుడు అతనికి ఒరిజినల్ ఏ జెండర్ ఇచ్చాడో దాన్ని గుర్తించి ఆ జెండర్ ఐడెంటిటీతోనే బ్రతకాలి. ఓకే, స్త్రీగా తను మార్చుకొని అదే వేషం వేసుకొని పేరు మార్చుకొని అదేంటి దాన్ని ఏమంటాం, ట్రాన్స్జెండర్ గా తను మారినప్పుడు పెట్టుకున్నటువంటి ఐడెంటిటీతోనే నేను కొనసాగుతాను అని ఒకవేళ అనుకుంటే కనుక అది మారుమనసుకు తగినటువంటి ఫలం ఫలించడం అయితే కాదు. ఎందుకంటే దేవుని ప్రణాళికను అతిక్రమించి జీవించాడు, ఇప్పుడు మారుమనసు పొందాడు అని అంటే మళ్ళీ దేవుని ప్రణాళికకు తను లోపరుచుకోవాలి. మళ్ళీ బయాలజికల్గా వెళ్ళి ఏమీ చేయించుకోని అవసరం లేదు, కానీ అట్లీస్ట్ దాన్ని ఒప్పుకోగలగాలి. నేను తప్పు చేశాను,
దేవుడు నన్ను పురుషుడిగానే సృష్టించాడు, నేను పురుషుడిగానే జీవిస్తాను. ఇంకా ఎవరైతే ఇందులో నుంచి మారుతున్నారో వాళ్ళందరూ కూడా మనసు మారి దేవుని యొక్క మన జీవితంలో ఉన్నటువంటి ఒరిజినల్ ప్లాన్ని అక్నాలెడ్జ్ చేసే వాళ్ళగా ఉండాలి అన్నటువంటి మార్పు వాళ్ళలో కనబడాలి. అది లేకపోతే కనుక నువ్వు ఇవాంజలిస్ట్ అని చెప్పుకో, పాస్టర్ అని చెప్పుకో, ఏమైనా చెప్పుకో, అట్లాంటి చాలా మంది ఉన్నారు. ట్రాన్స్జెండరే అవ్వక్కర్లేదు అలా చెప్పుకోవడానికి, మోసగించడానికి జనాలు. అలా చెప్పి మోసగించేటటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఇందాక చెప్పిన ప్రవక్త లాంటి వాళ్ళు. ఓకే, సో యా ఎస్ చంద్రశేఖర్ గారు. యా ఓకే. అంటే వాళ్ళలాగా మాయలో పడ్డారు అని అనుకున్నది ఒక విషయం అయితే, వాళ్ళకి డిగ్రీలు ఇచ్చి పాస్టర్లుగా ఆర్డైన్ చేస్తున్నటువంటి ఆ బైబిల్ కాలేజెస్ ని, ఆ ఆర్డైన్ చేసిన పాస్టర్స్, సోకాల్డ్ పాస్టర్స్ ని ఏమనాలో కూడా అర్థం కాదు. అనద్దు బ్రదర్, మీరు చూస్తూ ఉండండి. ఈ అంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే. రేపటి రోజున గే మ్యారేజెస్ సంఘాల్లో ఈ పాస్టర్లు ఆర్డైన్ చేస్తారు కదా, అప్పుడు మీరు చూసి అప్పుడు ఏమంటారో అప్పుడు అనండి. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. ఇప్పుడు కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే రేపటి రోజు హోమోసెక్షువల్స్కి, లెస్బియన్స్కి పెళ్ళిళ్ళు చేస్తారు ఈ పాస్టర్లు. వాళ్ళకి అదేంటి పెళ్లి ప్రమాణాలు చెప్పించి తండ్రి కుమార పరిశుధాత్మ నామంలో ఇద్దరు భార్యలకి, ఇద్దరు భర్తలకి పెళ్ళిళ్ళు చేసే కల్చర్ ఇక్కడ కూడా వచ్చేస్తారు. ఇద్దరు భార్యలు, ఇద్దరు భర్తలు అని నేను చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి చేసుకున్న ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడట్లేదు. లెస్బియనిజంలో ఉన్న ఇద్దరు స్త్రీలు కూడా భార్యలుగానే ప్రస్తావించబడతారు. హోమోసెక్షువాలిటీలో ఉన్నటువంటి పురుషులిద్దరు కూడా భర్తలుగానే ప్రస్తావించబడతారు. ఆ సెన్స్ లో చెప్తున్నాను. అలాంటి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసేటటువంటి పాస్టర్లు కూడా తయారవుతారు, అతి త్వరలో తయారవుతారు. బైబిల్నే వక్రీకరించి బైబిల్లో ఇది ఉందని చెప్పేటటువంటి దౌర్భాగ్య స్థితులను కూడా మనం చూడబోతున్నాము, పరిస్థితులను కూడా మనం చూడబోతున్నాము. సో let us be prepared to face and fight it. Okay, right. Yes, thank you brother, thank you. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. తర్వాత పబ్జి లైట్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, బీసీ అండ్ ఏడి అనేది తప్పు అని అంటున్నారు, దీనికి సమాధానం చెప్పండి బ్రదర్. బీసీ అండ్ ఏడి అనేది తప్పైనా ఒప్పైనా దానిపైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికే ఆధారపడి ఉందని కొంతమంది అనుకుంటా ఉన్నారు. క్రైస్తవులు కూడా కొంతమంది అనుకుంటున్నారు. బైబిల్ని విమర్శించే వాళ్ళు కూడా బీసీ ఏడి అంటే తప్పని నిరూపించేస్తే యేసుక్రీస్తు లేడని నిరూపించేసామని భ్రమపడతా ఉన్నారు. సో బీసీ ఏడి కరెక్ట్ అయితే ఏంటి, రాంగ్ అయితే ఏంటి? మనకి అది యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన 400 సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాల తర్వాత కదా పెట్టుకున్నది. ఓకే, సో అది కరెక్ట్ అయితే ఏంటి, రాంగ్ అయితే ఏంటి? అది పెద్ద ప్రూఫ్ అదేమన్నా? అంటే మిగతా చారిత్రక ఆధారాలన్నింటినీ పక్కన పెట్టి అదొక్క దానిపైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యాసత్యాలు ఆధారపడి ఉన్నట్టుగా మనం ఎందుకు దాని గురించి పెద్దగా ఆందోళన పడ్డాం? ఓకే, అదేమీ పెద్ద, ఇట్స్ నాట్ ఈవెన్ మ్యాటర్ టు రియలీ కన్సిడర్. తర్వాత జోసెఫ్ బేగరి అనే ఐడి నుంచి ఇందాక అడిగినటువంటి ప్రశ్నకి ఫాలో అప్ క్వశ్చన్ గా, సమాధికి స్థలం ఇవ్వరు కదా బ్రదర్, ఎక్కడ పెట్టేది? స్థలం గురించి ఏమి చెప్పడం లేదు, స్థలం లేక తమాషా చేస్తున్నారు అన్యులు, అది ప్రశ్న. అంటే స్థలం ఇవ్వట్లేదు అంటే మేము ఇప్పటి వరకు అంటే చాలా డెత్ సెరమనీస్ అటెండ్ అయ్యాము. మరి ప్రభుత్వము అనుమతించినటువంటి స్థలాల్లోనే వాళ్ళకి సమాధి చేయడం అనేది జరిగింది. మీరు ఎలాంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నారో మాకు తెలియదు. బేసికలీ అంటే అలాంటి క్రైస్తవులు ఉండి వాళ్ళకి సమాధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవసరమైనటువంటి వనరు అదంటే ఆ సదుపాయాలు లేకపోతే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుని అవి పొందుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మరీ అలాంటి పరిస్థితులు ఏమీ రాలేదు. ఒకవేళ అది మనం అవగాహన లేకుండా ఒకవేళ మీ సంఘం కానీ లేకపోతే అవసరతలో ఉన్న క్రైస్తవులు కానీ అవి ఒకవేళ అవి అవైల్ చేసుకోకపోతే కనుక వాటి గురించి తెలుసుకుని ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతే సరిపోతుంది. ఎస్ బ్రదర్. తర్వాత సోలా స్క్రిప్చూరా అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, నపుంసకులు అనేది జెంట్సే అయితే వీళ్ళెవరు అని అడుగుతున్నారు, అలా థర్డ్ జెండర్ అని కూడా అంటున్నారు. నపుంసకులు అయితే జెంట్సే అయితే వీళ్ళెవరు ఏంటి? అదే అది కామెంటా లేకపోతే ప్రశ్న? అంటే ప్రతి నపుంసకుడు పురుషుడే అని చెప్తున్నాను. దేర్ ఇస్ నో నపుంసకురాలు ఇన్ ద బైబిల్. అది చూపిస్తే యూనక్ అని ఉన్న ప్రతి చోట కూడా హీ అనే సంబోధించారు. దేర్ ఇస్ నో షీ యూనక్ ఇన్ ద బైబిల్. రైట్. ఎస్. సో ఇంతటితోటి లైవ్ చాట్లో ఉన్న ప్రశ్నలని మనం పూర్తి చేసుకున్నాం కనుక కొన్ని క్విక్ అనౌన్స్మెంట్స్ తోటి మనము ముగించుకున్నాము. ముందుగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా
అనేక రీసోర్సెస్ ని తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు పనిచేస్తుంది. ఆ రీసోర్సెస్ అన్ని వ్యాసాల రూపంలో, పుస్తకాల రూపంలో, అలాగే వీడియో, ఆడియో ప్రసంగాల రూపంలో, కామెంటరీల రూపంలో ఉచితంగానే మీకు 3 మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మొదటిగా హితబోధ వెబ్సైట్ ద్వారా. సో గూగుల్ సెర్చ్ బాక్స్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారైనా హితబోధ వెబ్సైట్ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వెబ్సైట్లో ఉన్న రీసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్లే స్టోర్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దయచేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ 88 ఎపిసోడ్లుగా మేము చేస్తున్నటువంటి క్రైస్తవ స్పందన కార్యక్రమంకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లోని ప్లేలిస్ట్లో క్రిస్టియన్ రెస్పాన్స్ అనే ప్లేలిస్ట్లో ఇవన్నీ ఉంచడం జరిగింది. అండ్ మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూడొచ్చు. అండ్ యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇంకొక ఫెసిలిటీనే మీకు మరొకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక ఎపిసోడ్లో ఏ ప్రశ్నలు అడిగారు అనేది మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆర్డర్లో ఆ క్వశ్చన్స్ని టైప్ చేసి ఉంచుతున్నాము. అలాగే ఏ ప్రశ్న ఏ టైంకి అడగడం జరిగింది అనేది కూడా నమోదు చేస్తున్నాము. అండ్ అది బ్లూ కలర్లో మీకు కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయడం వల్ల ఆ ప్రశ్న దగ్గర నుంచి పైన వీడియో ప్లే అవుతుంది అనమాట. సో ఒక వీడియోలో, ఒక ఎపిసోడ్కి సంబంధించిన వీడియో అంతట్లో మీరు ఏ ప్రశ్నలు అయితే వినాలనుకుంటున్నారో ఆ ప్రశ్నలన్నింటినీ చదువుతూ వేటినైతే వినాలనుకుంటున్నారో వాటిని మాత్రమే వినగలిగే వెసులుబాటు ఉంది కనుక దాన్ని కూడా వినియోగించుకోవాలని, ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా మీరు వారమంతట్లో మీకు సమయం దొరికినప్పుడు వింటూ నేర్చుకుంటూ తెలుసుకోవాలని, అలాగే మీకు వ్యక్తిగతంగా మీ అనుదిన బైబిల్ ధ్యానాల్లోనే కానీ లేదా ఆదివారపు ప్రసంగాల్లోనే కానీ ఇతర కూడికల్లోనే కానీ మీకు మీ క్రైస్తవ విశ్వాస జీవితంలో తలెత్తే అనేక సమస్యలు, పరిష్కారాలు వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మీరు కూడా ఈ క్రైస్తవ స్పందన కార్యక్రమంలో పాల్గొనాలని, మీ ప్రశ్నలు అడగాలని, మీ సమస్యల గురించి తెలియపరిచి వాటిని నివృత్తి చేసుకోవాలి, పరిష్కారాలు తెలుసుకోవాలని, అలాగే ఈ కార్యక్రమం గురించి మీకు తెలిసిన పరిచయస్తులందరికీ కూడా తెలియపరచాలని మనం ఇందాక నేను చెప్పిన ఆ వనరులన్నింటినీ కూడా హితబోధ వేటినైతే వెబ్సైట్ ద్వారా, యాప్ ద్వారా మీకు ఉచితంగా తెలుగులో అందుబాటులో ఉంచుతుందో వాటి గురించి కూడా మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు మీరు వినియోగించుకుంటూ మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు, పరిచయస్తులకు, మీ తోటి సంఘ విశ్వాసులకు కూడా వాటిని తెలియపరచాలని, ఆ విధంగా మీ వంతు సహకారము ఈ పరిచర్యకు మీరు అందించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమాన్ని గురించి, ఈ పరిచర్య గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమము ప్రతి మంగళవారము సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.